కర్ణుడు సర్వసేనాధ్యక్షుడు అవుతాడు. ఇప్పుడు కర్ణపర్వంలోకి వస్తున్నాం. కర్ణపర్వము అంటే కర్ణుడు సేనాధ్యక్షుడిగా ఉన్న పర్వం అనే కాకుండా చెవులకి చాలా ఇంపైన పర్వము అని కూడా అర్థం చెప్పచ్చు. కాబట్టి అంత ఇంపుగాను మనం రోజు పొద్దున్నే రేడియో స్టేషన్ని వింటున్నటువంటి ఆ మధురమైన కంఠంలో శ్రీ నరసింహశర్మ గారు ఆల్ ఇండియా రేడియోలో ప్రతిరోజు మనకి వినిపిస్తారు, ఇవాళ కనిపిస్తున్నారు. ఆయన నంది అవార్డు పుచ్చుకున్నటువంటి రచయిత. తిరుమల తిరుపతి దేవస్థానంతో ఇవాళ మనకి చాలా సన్నిహిత సంబంధం ఉంది. విభీషణ శర్మ గారు వచ్చి వెళ్ళారు. తిరుమల తిరుపతిలో బ్రహ్మోత్సవాలకు వ్యాఖ్యానం చెప్తూ ఉండేటువంటి ఆ అదృష్టాన్ని పొందినటువంటి చిరంజీవి నరసింహశర్మ 28 పుస్తకాలు రాశాడు. అతను పేరు ప్రతిష్ట అనే పుస్తకానికి తెలుగు విశ్వవిద్యాలయం వారి పురస్కారాన్ని కూడా అందుకున్నాడు. గాహే తవ జయ గాథ అనే పేరుతోటి ఈ మధ్యకాలంలో భారతదేశ స్వతంత్ర సంగ్రామానికి సంబంధించినటువంటి గాథని చాలా అద్భుతంగా రాసి రేడియోలో ప్రసారం చేశాక రేడియోలో పనిచేసే వాళ్ళందరి మన్ననలో కూడా పొందినటువంటి శ్రీతులు రాంభట్ల శర్మ నరసింహ శర్మ ఇప్పుడు వేళ మనకి కర్ణపర్వం చెప్పబోతున్నారు. ఎలా అయితే ద్రోణపర్వంలో అన్ని వధలు ఉన్నాయో కర్ణపర్వంలో కర్ణుడు ఎంతటి మహావీరుడో మనకి తెలుస్తుంది. పాండవులు అందరూ కూడా కర్ణుడితో యుద్ధం చేస్తారు. అందరూ అతని చేతిలో ఇంచుమించు ఓడిపోయిన స్థితికి వస్తారు. ఆఖరికి అర్జునుడు కూడా పట్ట పగలింటి సూర్యుడిలాగా మెగిరిపోతున్నాడు. కర్ణుడు మాధవ మరల నిమ్ము అడిగాడు కృష్ణుని. రథం పంపించే వెనక్కి వెళ్ళిపోదాం పద, బతికి ఉండిన సుఖములు బడయ్యవచ్చు అన్నమాట అక్కడిది. అర్జునుడు కూడా అతని పరాక్రమానికి వెనుదిరిగినటువంటి సందర్భం ఉంది. మనకి ఎక్కడా పాండవులు దెబ్బలాడుకున్నటువంటి విషయం కనపడదు. ఒక్క కర్ణపర్వంలోనే పాండవులు పరస్పరం దెబ్బలాడు. ధర్మరాజు అర్జునుడిని పట్టుకుని తిడతాడు, నీకు యుద్ధం చేయడం రాకపోతే ముందే చెప్పకపోయావా, ఎందుకు ఇలా వచ్చేసావు అనుకుంటూ. అవన్నీ ఆయన చెప్తారు చాలా బాగా, ఎందుకంటే ఆయనకి నటుడు కూడా ఆయన. కాబట్టి అట్లాంటి విశేషాలన్నీ మనం కర్ణపర్వానికి సంబంధించినవన్నీ వినొచ్చు. కర్ణుడి జీవితం గురించి మనందరికీ తెలుసు. నీ చేతను నా చేతను వరమిచ్చిన కుంతి చేత వాసవు చేతనని రకరకాల ఎన్ని శాపాలు పొందొచ్చో అన్ని శాపాలు పొందినటువంటి మహానుభావుడు. కాబట్టి అట్లా జీవితంలో రకరకాల శాపాలకి పాలై మహావీరుడైనా కూడా అట్లాంటి రకమైనటువంటి జీవితాన్ని ముగించవలసి వచ్చింది. ఏ కర్ణుడి అండ చూసుకుని దుర్యోధనుడు మరి నేను నెగ్గుతాను అనుకోగలిగాడో ఆ కర్ణుడు దుర్యోధనుడికి అంతగానో అంత గొప్పగా యుద్ధం చేయొచ్చో చేశాడు. పాండురంగ మహాత్మ్యం రాసిన తెనాలి రామకృష్ణుడు కర్ణుని గురించి ఓ మాట చెప్పాడు, కర్ణుని తల భారతము అని. అంటే అంతా కర్ణుడి తలలో వచ్చిన ఆలోచనతోటే భారతం నడిచింది అని, లేదా కర్ణుడే భారతానికి తల వంటివాడు అని. కర్ణుని తల భారతము. అట్లాంటి కర్ణపాత్రం గురించి కర్ణపర్వం గురించి కర్ణపర్వం చెయ్యమని రాంభట్ల నరసింహశర్మ గారిని కోరుతున్నారు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననం అహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీ పరిణామస్థితి విద్యాపారీణత్వకారితా నిరతాపాంగా పరమనైష్ఠికత్వ వ్యాపార పరానుషక్త హరిహరనాథ. చక్కని కవిత్వానికి, తిక్కన గారి సాహిత్య పారీణత్వానికి మొక్కులు చెల్లిస్తూ ఈ యావత్ ఆంధ్ర మహాభారత కథా పర్వ సర్వస్వాన్ని తానున్నంతకాలము నాకు ప్రబోధం చేసినటువంటి నా పితృపాదులైన హరిహరనాథ శర్మ గారికి, తిక్కన గారు మనలో వెలయింపజేసిన హరిహరనాథ తత్వానికి సత్వానికి సభాస్తారులైన సుహృత్ శేఖరుడైన
మీ అందరికీ వందనాలను అందిస్తూ, ముఖ్యంగా ఈ లలితపీఠ ప్రాంగణంలో మహాభారతోత్సవాల నిర్వహణ తలబెట్టి మహామహులు హేమాహేమీలు మాత్రమే మాట్లాడగలిగేటటువంటి మహాభారత అంశాలలో చాలామందికి సులభము, నాకు క్లిష్టము అయినటువంటి కర్ణపర్వానికి నన్ను ఎంపిక చేసి సంధ్యాసుందర తాండవోగ్ర నట రాజవ్యగ్ర పాదాంబుజావంధ్య బ్రాహ్మణ భుగ్న విశ్వ విలయ వ్యాపార దుర్వార ఘోరాంధ్య భ్రాంత దిగంతరాళయుగపత్ ప్రధ్వస్త కల్పజ్వల సంఝుల్లాసముని విలాసమనుచున్ ధ్యానింతు విశ్వేశ్వర శ్రద్ధాళువులకు సాధక శుద్ధాంతర్యము విషయ శుష్కత చందన్ సిద్ధించగ దివ్యత్వము సిద్ధేశ్వర భారతీంద్ర స్థిరముగొల్తున్. సిద్ధేశ్వర భారతీ స్వామి వారి ఎంపికలో నాబోటివాడికి కూడా అవకాశం ఇచ్చి సాక్షాత్ లలితా పరమేశ్వరి విమర్శ రూపిణి అని అనునిత్యం స్మరిస్తుండేటటువంటి ఆచార్య కోలవెన మలయవాసిని గారు, ఈ బాధ్యత నువ్వు నిర్వర్తించాలి, గలవు అని ఒక ప్రోత్సాహక వాక్యం చెప్పి ఈ బాధ్యతలో నన్ను నిలబెట్టాను. ఇది ఒక గొప్ప ప్రసంగ కార్యకర్తృత్వంగా నేను భావించడం లేదు. కర్ణపర్వం చెప్పాలి, ఎవరో చెప్పాల్సింది, కానీ నాకు కూడా చెప్పగలిగే శక్తి ఉందని వారు భావించి ఇది అప్పచెప్పడం వల్ల ఈనాడు ఈ అంశం మీద మాట్లాడడానికి ఆకెళ్ళ విభీషణ శర్మ గారు ద్రోణాచార్యుని ఆయన అనుకున్న ప్రకారంగా ద్రోణాచార్యుడు తాను అనుకున్నట్టుగా ఎలాగా యోగ సమాధిలోంచి విడిపోయాడు, ఆ తర్వాత కథాక్రమం యుద్ధఘట్టాల విషయానికి వస్తే మహాభారతం అంతా కూడా యోగము కర్మము. ఇది కర్ణ పర్వము అన్నారు, ఇది కర్మ పర్వము కూడా. ఎందుకు అంటే ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక ఎవరికైనాను తప్పదన్నా అని. సత్కర్మలకి సత్ఫలాలు ఉంటాయి, దుష్కర్మకి దుష్ఫలితాలు ఉంటాయి. ఈ రెండిటిని ఈ మహాభారతంలో భారత యుద్ధంలో అందరూ కూడా అనుభవించారు. కర్ణుడు కూడా దానికి మినహాయింపు కాదు. కానీ కర్ణ పాత్ర విషయానికి వస్తే దానిలో ఉండేటువంటి కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు ఇవన్నీ సరే. ద్రోణాచార్యుడికి పట్టాభిషేకం చెయ్యాలి సర్వసైన్యాధ్యక్షుడిగా అన్నప్పుడు కర్ణుడి యొక్క సలహా తీసుకున్నాడు దుర్యోధనుడు. దుర్యోధనుడి దగ్గర ఉన్న చనువు కొద్దీ వేరే వాళ్ళ చేత తననే చేయమని చెప్పించడాలు లాంటివేమీ కర్ణుడు చేయలేదు. సమయం వస్తుంది, సమయం వచ్చినప్పుడు ఏది ఎలాగ జరగాల్సి ఉంటే అలాగ జరుగుతుంది అన్నది మన కర్మ సిద్ధాంతం. కానీ కర్ణుడికి ఏమి జరగబోతోందో కూడా ముందే తెలుసు. తెలిసినప్పటికీ కూడా ఎందుకు అలాగ ప్రవర్తించాడు అంటే ధర్మం ఎటుపక్కుంది, అధర్మం ఎటుపక్కుంది, ధర్మానుసారం. బుద్ధి కర్మానుసారినే కాదు, బుద్ధి ధర్మానుసారిని కూడా. అది ఆ ధర్మం సూక్ష్మమైనది. మనకి న్యాయంగా అనిపించింది ఇంకొకరికి అన్యాయం అనిపిస్తుంది, వాడికి అన్యాయం అనిపించింది మనకు న్యాయం అనిపిస్తుంది. ఇది ధర్మంలో ఉండేటటువంటి వైచిత్రి. దీన్ని అందరికన్నా కూడా బాగా అర్థం చేసుకున్నవాడు కర్ణుడు. కాబట్టి ఆ కర్ణ సేనాధిపత్యానికి ప్రోద్బలంగా జాషువా గారు ఒక మాట అంటారు, వీరాగ్రేసర నీవు పాండవ బలాబ్ధిన్ మందరం బట్లు దోస్సారంబారమధించి అంచిత యశస్సారంబులోకంబునన్ పారంజల్లిన సద్ధనుద్ధరుడవు యవండిడురా నీకు కర్ణ రాజన్యులకెల్ల నీ చరితమన్నన్ కర్ణపేయంబునవు అని ఒక ప్రోత్సాహ వాక్యాన్ని పలికాడు. అది కర్ణుని యొక్క వీర విక్రమం. కర్ణుడు మనకి ప్రకాశించేటటువంటి సందర్భాలు మొట్టమొదట సూర్యవరంతో
కుంతికి కొడుకుగా కావడం, నదిలో విడిచిపెట్టాక రాధేయుడవడం, వసుషేణుడు రాధేయుడై గురువుల దగ్గర వివిధ శస్త్రాస్త్రాలు, అలాగే బ్రాహ్మణ పరశురామ శాపాలు. కర్ణుడంటే 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. పరమ యోధాగ్రేసరుడు చేతి నుంచి ఎన్నడూ జారని అరివీర భయంకరమైనటువంటి శాపం అయినప్పటికీ విద్య కోసం ఆపద్ధర్మంగా ఆడిన అబద్ధాల వల్ల తగిలేనటువంటి తిరుగులేనటువంటి శాపం. శాపం శాపం ఈ 2 కలిస్తే అది కర్ణుని యొక్క కర్మఫలం. దాన్ని అనుభవించడానికి, అనుభవింపజేయడానికి పుట్టాడు. అసలు తిక్కనగారి దృష్టిలో ఇదంతా కూడా, ఈ కర్ణ పర్వము ఇదంతా కూడా విష్ణు యజ్ఞము అని ఆయన అభివర్ణించాడు. అనలుడు భాస్కరుండును సుధాంశుడు నధ్వర సంప్రవర్తకులు వినుము నరేంద్ర, ఈ క్రతువు విష్ణుమాయ, ఇది నిర్వహించింది అర్జునుడు కర్ణుడు. సమర రూపంలో దాన్ని నిర్వహించిన వాళ్ళు ఇద్దరు, ఇటుపక్క అర్జునుడు అటుపక్క కర్ణుడు. ఇది విష్ణు యజ్ఞంగా ఆయన సంభావించాడు. ఇది తిక్కన గారు మాత్రమే రాయగలరు, ఎందుకంటే తిక్కన సోమయాజి కనుక తిక్కన గారికి మాత్రమే ఇది సాధ్యమయ్యేటటువంటి విషయం. ఆయన దీన్ని పుణ్య ప్రబంధం అన్నాడు. మహాభారత ఇతిహాసానికి కథానాయకుడు ధర్మరాజు అయితే అక్కడ ఉపనాయకుడు శ్రీకృష్ణుడు. కథలో ప్రతినాయకుడు దుర్యోధనుడైతే ఆ పక్కన ఉపనాయకుడు కర్ణుడు. అంతేకాదు, ఈ మహాభారతాన్ని ఒక కల్ప తరువుగా, ఒక వృక్షంగా భావించినటువంటి మహానుభావుడైన ధర్మరాజు కల్పతరువు, అర్జునుడు దానికి స్కందం, భీముడు శాఖ, నకుల సహదేవులు పుష్పఫలాలు, శ్రీకృష్ణ మిగిలినటువంటి వేదాలు, వైదికులు, బ్రాహ్మణులు, వీళ్ళంతా కూడా ధర్మపక్షంలో ఉన్నటువంటి వారు. వాళ్ళందరూ కూడా ఆ ధర్మవృక్ష మూలాలు. మరి ఇటుపక్క రోషమయమైనటువంటి వృక్షం దుర్యోధనుడు, దానికి కర్ణుడు స్కందం. అటు అర్జునుడు స్కందం అయితే ఇక్కడ కర్ణుడు శకుని కొమ్మ. దుశ్శాసనుడు పుష్పఫలాలకి సమానమైన వాడు. ఈ వృక్షం అంతటికీ కూడా మూలం. ఇది పరమ ఆ తర్వాత గుడ్డి అని వేయకూడదు, దుష్ట సమాసం అవుతుంది. కానీ దుష్టుల ఎడల దుష్ట సమాసం ఒప్పును కాబట్టి పరమైనటువంటి గుడ్డి చెట్టు ఎలా పెరుగుతోందో, ఎలా విస్తరిల్లుతోందో చూసుకోకుండా విస్తరించడమే ముఖ్యం అనుకున్నటువంటి ధృతరాష్ట్రుడు ఆ విషవృక్షం, దానికి వీళ్ళు. కాబట్టి ఇటువంటి వృక్షంగా ఆయన భారతాన్ని వర్ణించారు. మరి కర్ణ దుర్యోధనుడు తొలి సమాగమం నుండి కూడా కర్ణుడు దుర్యోధనుడికి అత్యంత ఆప్తుడు. ఎలా ఉన్నాడు కర్ణుడు? కర్ణుడు కర్ణపర్వంలో యుద్ధంలో చూసినా, ఆనాడు కుమారాస్త్ర విద్యా ప్రదర్శనంలో చూసినా చాలా అద్భుతమైనటువంటి సాలప్రాంసు నిజోజ్వల కవచు శశ్వత్కుండలోద్భాసితున్ బాలార్క ప్రతిమున్ శరాసనధరున్. ఎలా ఉన్నాడంటే అంతెత్తున్నాడు, అంతంత కళ్ళున్నాయి, చాలా బ్రహ్మాండమైనటువంటి ధనుస్సు చేత ధరించి ప్రకాశమానంగా ఉన్నాడు. సూతనందనుడు కాడు వీడు, సూర్యనందనుడు అని చెప్పేటటువంటి తేజస్శాలిగా ఉన్నాడు. వసుషేణుడు బంగారంతో నిండినవాడు, రాధకు దొరికినటువంటి వాడు, రాధ పెంచింది కాబట్టి రాధేయుడయ్యాడు. సరే, ఇతరులు ఆక్షేపించడానికి సూతపుత్రుడు అన్నారు, అంటే రథాలు నడిపేటటువంటి వాళ్ళ కొడుకన్న అర్థంలో. కానీ కర్ణుడు అన్నారు. ప్రశస్తవు కుండలయుక్తవు కర్ణౌ యశస్థ ఇది కర్ణ. ప్రశస్తమైనటువంటి కుండలాలు చెవికి కలిగినటువంటి వాడు కనుక కర్ణుడు అన్నాడు. కర్ణ చరిత్ర గురించి మలయవాసిని గారు చెప్తూ, ఇది కర్ణపేయము. కర్ణపేయము అంటే చెప్పేవాళ్ళని బట్టే కాదు, ఎవరికి వాడు చెప్పుకున్నప్పటికీ కూడా పైకి అది వ్యాస భారతంలో కానీ తెలుగు భారతంలో కానీ కర్ణపేయం. మనము ఎన్నైనా సరే తెలుగుకి అభిమానులం కాబట్టి మనకి తిక్కన గారి చక్కని శిల్పమే నచ్చుతుంది. వ్యాసుల వారు మూలం, వారికి నమస్కరించి అక్కడ నుండి వచ్చినటువంటిది. ఎందుకంటే చెట్టు యొక్క మూలానికి నమస్కరిస్తాం, ఆనందిస్తాం, ప్రదక్షిణ చేస్తాం, ఫలాల్ని కోసుకొని తింటాం. అంచేత ఆ మూలవృక్షం సంస్కృత మహాభారతం, దానికి నమస్కరిస్తూ దాని నుంచి వచ్చినటువంటి ఫలమైనటువంటి ఈ ఆంధ్రానువాద రసాన్ని మనం ఆస్వాదించడానికి సంసిద్ధంగా ఉన్నాం. కొంతమంది ఏమన్నారంటే కర్ణుడు అంత విచిత్రంగా ప్రవర్తించడానికి, అంత వీరుడు కావడానికి, దానవీరుడు, దయావీరుడు, త్యాగవీరుడు, ఇవన్నీ రజోగుణంలో ఉండేటటువంటి లక్షణాలు. మొత్తం భారతదేశం అంతా తీసుకుంటే రజోగుణ లక్షణాలు ఎక్కువగా ఉండి చివరికి సాత్వికతకు దారి తీసేటటువంటిది తెలుగు వాళ్ళకి ఎక్కువ ఉంటుంది అని ఒక మాట ఉంది. కాబట్టి ఎలాగా అంటే అర్థాలు తీసేటప్పుడు రుజువైన అర్థం ఒకటి ఉంటుంది, అంటే చిన్నగా అర్థం చెప్పడం ఒకటి, నేయార్థాలు అంటే మోకాలికి ముడి పెడితే ఇలా అంటే మీకు అర్థమై ఉంటుంది. అలాంటివి
పోనీ నేయార్థంలో తీసుకుంటే ఎలాగా అంటే, యయాతి కొడుకు అనువు, ఆ అనువు కొడుకు బలి, ఆ బలి భార్య సుదేష్ణు వల్ల దీర్ఘతముడు, అంగవంగ కళింగ కరుష సూక్ష్మ పుండ్ర ఆంధ్ర, ఈ వీళ్ళందరూ కూడా వాడి కొడుకులే. ఆ కొడుకుల పరంపరలో ఆఖరికి అతిరథుడు, ఆ అతిరథుడికి దొరికాడు కాబట్టి ఇతను కర్ణుడు ఆంధ్రుడు అని, అంటే తెలుగువాడు అని. అంటే అప్పుడు ఆంధ్రుడు అని అందులో మనకి మహాభారతంలో వస్తుంది. ఆ ఆంధ్ర శబ్దము లేదా ఆంధ్ర శబ్దము ఈ తెలుగు ఈ రెండు ఒకటా కాదా అనేది ఇది వేరే చర్చ. ఏదైనప్పటికీ కూడా ఎవరికి వాళ్ళు మనవాడు అనుకోవడం కొంత ఆనందం ఉంటుంది కాబట్టి ఈ రకంగా, అంటే మంచి పనులు చేసినప్పుడు వాడు మనవాడు తెలుగువాడు అని అనుకోడు. కానీ కర్ణుడు చేసినటువంటి చాలా పనులు ఉన్నాయి. అసలు కర్ణుడి భారతానికి తల కర్ణుడు అంటే ఆ తలలో వచ్చిన ఆలోచనలని, అలాగే భారతం అనేది మిగతా ఎంత శరీర భాగమైనా దానికి శిరస్థానంలో ఉన్నది కర్ణుడు. కాబట్టి అటువంటి కర్ణుడి గురించి చెప్పేటప్పుడు ఇవన్నీ కూడా చెప్పుకోవాల్సి వస్తుంది. ఏదైతేనేమి ద్రోణ వధ అయిపోయాక ఇక కర్ణుడికి పట్టాభిషేకం చేయాలి. ఆ పట్టాభిషేకం చేసేటప్పుడు శాతకుంభాల పవిత్ర జలాలు తెప్పించేట, మహనీయమణి కుసుమ ఔషధి గంధాక్షర మంత్రతంత్ర పఠనంతో కూర్చోబెట్టి సైన్యాధ్యక్ష పదవిని కట్టబెట్టాడు. సైన్యాధ్యక్ష పదవి కట్టబెట్టి మొత్తానికి అతన్ని సైన్యాధిపతిని చేశాడు. తెల్లవారే వేళ కర్ణుడు ఆ రోజు నిర్వర్తించాల్సినటువంటి అర్చన, ఆరాధన, సూర్యునికి నమస్కారం ఇవన్నీ కూడా చేశాడు. చాలా అద్భుతంగా తయారాడు అంటే ఏవో చూర్ణాలు లేపనాలు మొహానికి రాసుకుని కాదు, వీరోచితమైనటువంటి వేషధారణతోటి ఉన్నట్ట. ఆ వీరోచితమైన వేషధారణతో అతను తొలిగా అందుకున్నది ఏమిటంటే విజయం. యుద్ధరంగంలో విజయం మాట అలా పక్కన పెట్టండి. ఈ విజయం అన్నది కర్ణుడి యొక్క శాపం పేరు, అంటే ఆ విల్లు. అది ఎలా వచ్చిందన్నదాన్ని దానికి ఒక కార్యక్రమం. ఇందులో కర్ణపర్వంలో మనకి మొట్టమొదటిసారిగా వివిధమైనటువంటి ఆయుధాలు 10 రోజుల భీష్మ పర్వంలోను, అలాగే 5 నాళ్ల ద్రోణ పర్వంలోను కొన్ని రకాల ఆయుధాలు మనకు పరిచయం అవుతాయి. కానీ కర్ణపర్వంలో అద్భుతమైనటువంటి ఆయుధ పరంపర. దానికి ముందు సర్పముఖాస్త్రం ఒక ప్రత్యేకమైనటువంటి అస్త్రం, అది ఇందులో మనకి ప్రయోగము, దాన్ని ఉపసంహరించలేకపోవడం, దానికి అదే పగబూని తిరిగి రావడము, ఇలాంటి అస్త్రాలకు సంబంధించినటువంటివన్నీ కూడా వచ్చాయి. మనకు అంతకుముందే ఘటోత్కచుడి వల్ల మాయా యుద్ధం పరిచయం అయింది. ఎందుకంటే యుద్ధం గురించి ఎందుకు ప్రత్యేకంగా చెప్పుకోవాలి అంటే, కురుక్షేత్రం అంటే ఒక యుద్ధమే కాబట్టి. ఆ కురుక్షేత్రం అనేది సరే వేదాంత పరంగా తీసుకుంటే మనిషిలోని మంచి చెడులు శ్రీశ్రీ చెప్పినట్టు మనుషుల యొక్క జీవితమే కురుక్షేత్రం, అందులో మంచి చెడుల సంఘర్షణే ఈ యుద్ధం అని. అది వేదాంత పరంగా ఆధ్యాత్మికంగా అలా పక్కన పెట్టినప్పటికీ భౌతికంగా వాళ్ళు ఆయుధాలు ప్రయోగించుకున్నారు. అందులో అస్త్రాలు ఉన్నాయి, శస్త్రాలు ఉన్నాయి. ఈ శస్త్రాల్లో కూడా ముక్తాలు అముక్తాలు ఉన్నాయి. ముక్తము అంటే అది విడిచిపెట్టబడేది, అంటే బాణాలు ఇలాంటివి వదిలేస్తే వెళ్ళిపోతాయి. కానీ అముక్తాలు అంటే ఖడ్గం, గద ఇలాంటివి. మళ్ళీ కత్తుల్లో నిస్త్రింశం, శ్రీభరం ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి. రకరకాలైనటువంటి అస్త్రాలు ఉన్నాయి, శస్త్రాలు ఉన్నాయి. శస్త్రాల్లోకి ఇవన్నీ చేరుతాయి. బాణం కూడా శస్త్రంలోకి చేరుతుంది. కానీ అస్త్రం అంటే బాణం కదా అనుకుంటాం, కాదు. అస్త్రం అంటే బాణమే అక్కర్లేదు. మనం ఒక పెద్ద గుణపం తీసుకొని బలం కొద్దీ విసిరేసినా అది అవతల వాడికి తగలకపోవచ్చు, వాడు అక్కడి నుంచి పారిపోవచ్చు. అలా కాకుండా ఇటువంటి మహానుభావులు ఎవరో ఓ గడ్డిపరకు పెరిగి దాన్ని అభిమంత్రించి వదిలితే అది అస్త్రం అవుతుంది. అంటే మంత్రించి వదలాలి. బ్రహ్మాస్త్రం వదిలేరు అంటే ఒక 10 మంది మోసుకొని వస్తారు, దానిలో ఎక్కువ పెడతారని అనుకోకూడదు. నారాయణాస్త్రం వదిలేరు, ఆగ్నేయాస్త్రం, సమ్మోహనాస్త్రం, ఇవన్నీ అస్త్రాలు. అంటే మంత్రాన్ని అభిమంత్రించి దాన్ని వదలాలి. అది గడ్డిపోచ కావచ్చు, గరిక కావచ్చు, ఏదైనా కావచ్చు, చీపురు పుల్లైనా కావచ్చు, ప్రాణం తీసి దాని పని వచ్చేస్తుంది వెళ్ళి. అలాంటివి ఇందులో అస్త్రాలు ఎన్ని వాడారంటే సత్యవాన్, రభస, దృష్టం, ప్రతిహారం, పరాంగుఖ, అవాన్ముఖ, ధృతనాభం, ఇలాగ 53. ఇవన్నీ కూడా ఇలా ప్రయోగించి అలా వెనక్కి తీసేసుకోవచ్చు. అలా కాకుండా ఒక 43 అస్త్రాలు ఉన్నాయి. వాటిని ప్రయోగించడమే తప్ప వెనక్కి తీసుకోలేరు. అందులో చక్రాలు ఉన్నాయి, దండచక్రం, ధర్మచక్రం, కాలచక్రం, ఇవన్నీ కూడా. ఈ చక్రాలు ఎవరు ప్రయోగించినా వెనక్కి తీసుకోలేరు. ఒక్కడు మాత్రమే చక్రధారి, చక్రపాణి, చక్రాన్ని తిప్పగలిగేటటువంటి వాడు మహానుభావుడు శ్రీకృష్ణుడు మాత్రమే. ఆ చక్రాన్ని ఒడుపుగా పట్టుకొని ఇలా అని వదిలితే అది సుడులు తిరుగుతూ వెళ్ళి అవతల వాడిని ఖండించి తిరిగి తన చేతికి రాగలిగేటటువంటిది. అంటే ఆ చక్రానికి రాంగ్ డైరెక్షన్ ఉండదు, బూమరాంగ్ డైరెక్షనే.
అంటే వదిలితే మళ్ళీ అది అవతల వాడిని ఛేదించకపోతే యువతలకు వచ్చి ఎవడు ప్రయోగించాడో వాడికి తగులుతుంది. ఇక్కడ ప్రయోగించింది కృష్ణుడు కాబట్టి తిరిగి ఆ వేలుకు వచ్చి అమరుతుంది. ఇలాంటి చక్రాన్ని కావాలని అశ్వత్థామ అడిగి దాన్ని మొయ్యలేక నానా బాధపడిపోయి దాన్ని తిరిగి ఇచ్చేసేట్టు. అలాంటి చక్ర ప్రయోగాలు కూడా ఉన్నాయి. ఇక వీటన్నిటినీ కూడా మనకి కోదండ శాస్త్రం అన్న దాంట్లో చెప్పారు. అందులో విల్లుల గురించి చెప్పారు. అలాగా కర్ణుడి విల్లు ఎంత బరువైంది, భీష్ముడి విల్లు ఎంత బరువైంది, 700 ఫలాల బరువైంది. 500 మంది ఆనాడు రామాయణంలో శివధనుసుని తీసుకొచ్చారట. ఇలాంటివన్నీ కూడా ఈ ప్రయోగాలన్నీ కూడా మనకి ఇందులో కనబడుతూ ఉంటాయి. సరే, అన్ని ఆయుధాలతోటి ఆయన రథం వచ్చింది. వచ్చాక ఒకసారి చూశాడు సైన్యాన్ని. ఎలాగా భీష్ముడి నాటికి నిండుగా ఉండే సైన్యం భీష్మవధ అయ్యేసరికి కాస్త తగ్గింది, ద్రోణవధ అయ్యేసరికి పూర్తిగా తగ్గింది. తన దాకా వచ్చేసరికి పల్చబడ్డం గమనించాడు. మకర వ్యూహాన్ని పన్నాడు. మకర వ్యూహాన్ని మరి భీష్ముడు కూడా పన్నాడు. అప్పుడు నిండుగా ఉంది. ఆ నిండుగా ఉన్నప్పుడు ఏం చేశాడంటే ఆయన ఆ కాళ్ళ భాగంలోనూ వాటిలోనూ కూడా ఇనుమిక్కిరిగా సైనికుల్ని ఉంచాట భీష్ముడు. కర్ణుడు మకర వ్యూహం పన్నినప్పుడు ఎవరిని ఎక్కడెక్కడ పెట్టాడు అంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క చోట పెట్టాడు. భీష్ముడు కుడి ఎడమ పార్శ్వాలలో సైన్యాన్ని సర్దితే కర్ణుడు శకునిని వాళ్ళని కూడా అటు ఇటు ఉంచాడు. ఆ వెనక చిత్రసేనుని ఉంచాడు. అన్నింటినీ ఉంచి అందరినీ చూశాడు. చూశాక ముఖస్థానంలోకి తాను వచ్చి నిలబడ్డాడు. ముఖస్థానంలో తాను వచ్చి నిలబడ్డాడు నడపడానికి. అంటే ఒక తక్కువగా ఉన్నటువంటి పదార్థంతో ఎక్కువ అనిపించేలాగా ఒక అంశాన్ని తయారు చేయడం అంటే ఏమిటి అన్నది వ్యూహ రచన. ఆ వ్యూహ రచన నిపుణుడు కాబట్టి. సరే, పాండవులు దానికి భిన్నంగా అర్ధచంద్ర వ్యూహాన్ని పన్నారు. అర్ధచంద్రము అంటే నెలవంక కాదు. నెలవంక అంటే పావలా, అర్ధచంద్రుడు అంటే ₹1 అంటే కొంచెమే ఉంటాడు, అది కాదు. ఇది అర్ధచంద్రుడు. ఆ అర్ధచంద్రుడికి కూడా 2 కొనలు ఉంటాయి. ఆ కొనల్లో భీముణ్ణి ధర్మరాజుని పెట్టాడు. నకుల్ని సహదేవుని అటు ఇటు వెన్నుభాగంలో పెట్టాడు. తాను వచ్చి మధ్య భాగంలో నిలబడ్డాడు. ఇది అయితే సైన్యాధ్యక్షుడు కర్ణుడు మకర వ్యూహం పన్నాడు. పాండవ పక్షాన సేనాధిపతి దృష్టద్యుమ్నుడైన వ్యూహం పన్నది మాత్రం అర్జునుడే తీసుకున్నాడు దాన్ని. ఎందుకంటే వాళ్ళకి ఆ వెసులుబాటు ఉంది. మొత్తం ఇది వ్యూహం అంతా కూడా పన్ని ఇక యుద్ధానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ యుద్ధం ఎలా మొదలైంది అంటే మనం సాధారణంగా చలనచిత్రాల్లో వాటిలో చూస్తూ ఉంటాం. ఇలా నిలబడి ఓరోరి నిలుగోరి పారుపోతా నేటితో నీ వంతం అని ఓ బాణం తీసి వేయడం, వాళ్ళు ఓ బాణం వేయడం, అవి రెండు అలా కొట్టుకుంటూ ఉంటే ఈ దిక్కుమాల యుద్ధం ఎన్నేళ్ళైనా ఎవరికి హాని చేయకుండా ఎప్పటికీ సైన్యం తరగకుండా భూభారం ఏమీ తగ్గకుండా చేసేయచ్చు. కానీ అలాంటి మనం చూసే యుద్ధాలు కాదు, ఇవి చేసే యుద్ధాలు. ఎవరెవరితో పోరాడుతున్నారు, ఎలా పోరాడుతున్నారు. ఇందులో సంకుల సమరాలు ఉంటాయి, కుమ్ములాటలు ఉంటాయి, దొమ్మి యుద్ధాలు ఉంటాయి, ద్వంద్వ యుద్ధాలు ఉంటాయి. ఇలాంటి రకరకాలైనటువంటి ఈ యుద్ధ ప్రక్రియలన్నీ కూడా ఈ యుద్ధంలో ఉన్నాయి. అలాగే కర్ణుడితోటి ప్రతి ఒక్క పాండవుడు కూడా పోరాడాడు. పంచపాండవులు అందరితోటి కూడా కర్ణుడు పోరాడాడు. కానీ వాళ్ళెవరూ కూడా కర్ణుడి చేతిలో చావలేదు అనడం కన్నా వాళ్ళెవరిని చంపలేదు. ఎందుకు అన్నది మనకు తెలుసు, అయినా ప్రసక్తానుసారంగా చెప్పుకుందాం. సరే, మొట్టమొదట ప్రభద్ర వీరులు అనేటటువంటి వాళ్ళు ఆయుధాలతో వచ్చారట. రాగానే పాండవ సేనలో వచ్చి సాత్యక వాళ్ళతో తలపడ్డాడు. చేదిరాజ్య వీరులు వచ్చారు, వాళ్ళని దృష్టద్యుమ్నుడు తగులుకున్నాడు. పాండ్య యోధులు వచ్చాడు, వాడు చేకితానుని కొట్టారు. చోళ మగధ వంశ దేశాధీశులు అందరూ వచ్చారు. ద్రౌపదికి పుట్టిన కొడుకులందరూ కూడా వాళ్ళని చుట్టుముట్టేశారు. అలాగా కౌరవ గజబలాలు ఉన్నాయి. ఈ కౌరవ గజబలాల మీదకి ఎవడు వెళ్తాడంటే ఎవడు వెళ్ళడు. ఏదైనా ఒక పెద్ద కొండ ఉందంటే దాన్ని ఎక్కడానికి ఎవడో ఒకడు ఉంటాడు, వాడికి ఆ కొండ వదిలేస్తారు. ఆ గజబలాలను భీముడికి వదిలేశారు. భీముడు అక్కడికి వెళ్ళాక అక్కడ ఉన్నది చివరికి ఒకటే, భీముడు ఉన్నాడు, గజాలు లేవు. అలాగ మొత్తం కౌరవుల యొక్క గజబలం అంతా కూడా సర్వనాశనం చేశాడు ఆ రోజుకి. ఈలోగా క్షేమధూర్తి అనేవాడు ఒకడు వచ్చాట. వాడి బలం ఏమిటంటే కొమ్ముటేనుగులు. అంటే అడవేను కొమ్ముటేనుగులు అంటే ఆ దంతాలు ఉంటే కొమ్ములు కదా అని కాదు, వాడికి వేరే కొమ్ములు ఉన్నాయి. అంచేత వాటిని పట్టుకుని వచ్చేటవాడు. ఈ క్షేమధూర్తి మీదకి భీముడు వెళ్ళాడు. వాడు భీముని మీద తోమరము అనేదాన్ని విసిరాడు. ఈ తోమరాన్ని వాడడంలో ధర్మరాజుకి చాలా ప్రజ్ఞ ఉంది. కానీ ధర్మరాజు అక్కడ లేడు ఆ సమయానికి. వేరే వాడు ఎవరెవరితోటో పోరాడుతూ ఉంటారు. ఆ పక్కనే పోరాడుతున్నా వాళ్ళ పక్క చూడరు, అదే ధర్మయుద్ధం. అంతేకాని చూస్తూ మధ్యలో ఇలా గెల్లడాలు అవకాశాలు ఏం వేరు. చాలా సిన్సియర్గా ఎవరికి కేటాయించిన కోటాతో వాళ్లే పాపం పోరాడుతూ ఉంటారు. ఈ క్షేమదూత అనేవాడికి కొమ్ముటేనుగులతో వచ్చి భీముని మీద 7 తోమరాలు విసిరాడు.
ఆ మధ్యలో కరుషనాథుడు అనేవాడు వచ్చాడు, వాడు అడ్డుపడ్డాడు. దాంతో క్షామధూర్తిని ఓ పక్క పోరాడుతూనే ఈ కరుషనాథుడు వాడిని తీసుకెళ్ళిపోతుంటే వాడిని ఆపి ఆ క్షామధూర్తికి భీముడు ఏం చేశాడంటే ఇంక ఇంతసేపు యుద్ధం చేస్తే వాడికి ఓపిక తక్కువగా ఉందని ఓసారి గద తీసుకున్నాడు. ఆ తర్వాత గదను తుడుచుకున్నాడు. క్షామధూర్తి పడి ఉన్నాడు. అంటే వాడి బుర్ర బదలు కొట్టాడు ఒక్క గదాఘాతంతో. అక్కడితోటి అయిపోయింది. ఈలోగా నకులుడు వచ్చేస్తున్నట్టు రథం మీద వస్తూ ఉంటే ఎవరిని ఎదుర్కోవడానికి? కర్ణుడిని ఎదుర్కోవడానికి. కర్ణుడికి, నకులుడికి, భీముడికి, అశ్వత్థామకి, కౌరవుల్లో విందానువిందులకి, సాత్యక్కి, దృష్టద్యుమ్నుడికి, కృపాచార్యుడికి, దుశ్శాసనుడికి, సహదేవుడికి. దుశ్శాసనుడి మీద సహదేవుడికి చాలా ప్రత్యేకమైనటువంటి పగ ఉంది. అందుకని వాళ్ళిద్దరూ కూడా హోరాహోరి పోరాడట. ఆ తర్వాత కృతవర్మ వచ్చాడు, శిఖండి వచ్చాడు. శిఖండి కూడా మహావీరుడే. వాళ్ళిద్దరూ పోరాడుతున్నారు. శృతకీర్తి, శల్యుడు, ధర్మజుడు, దుర్యోధనుడు. ఈలోగా అర్జునుడు, సంసప్తకులు. ఈ సంసప్తకులు అనేవాళ్ళు ఎవరు ఎప్పటికీ. సంసప్తకులు అంటే ఏమిటి అంటే ఒక రకంగా ఆత్మాహుతి దళం అనేటువంటి వాళ్ళు అంతేకాదు సంసప్తకులు. శప్తము అంటే శపించుకోవడం, చెప్పించుకోవడం అంటే ఒట్లు పెట్టడం. నేను గనక ఈ పని చేయకపోతే నేను అలా అయిపోతాను, మేము ఇలా అయిపోతాం, అలా అయిపోతాం, అలా అయిపోతాను. వాళ్ళు ఒట్లు మీద ఒట్లు పెట్టుకుంటూ ఉంటారట. వాళ్ళు సంసప్తకులు. అటువంటి వాళ్ళతోటి అర్జునుడు పోరాటం చేస్తున్నాడు. ఇలాగా ద్వంద్వయుద్ధం జరుగుతూ ఉంటే సాత్యకి ఇంకా లాభం లేదనేసి ఒక్కసారి కరవాలని జరిపించగల విందులు అనేటువంటి వాళ్ళ తలలు ఒక్కసారి తెగిపడ్డాయి. అలాగే కురుపక్షానికి చెందిన శృతవర్మ చేతిలో చిత్రసేనుడు పోయాడు. ప్రతివింజుడి చేతిలో చిత్రభూపతి పోయాడు. భీమ, అశ్వత్థాములు వీళ్ళిద్దరూ కూడా పోరాడి ఒకేసారి మూర్చపోయారు. మూర్చపోగానే ఏం చేశారు అంటే ఆ సారథి రధికులిద్దరిని కూడా పక్కకు తీసుకెళ్ళిపోయారు. ఇలాగా ఎవరైనా పడిపోతే వాళ్ళ పక్కకు తీసుకెళ్ళిపోవడం, ఎవడైనా ఒకడు అడ్డుపడితే వాడికి రక్షణగా నిలవడం, మరొకడిని కమ్మేస్తూ ఉంటే ఇంకోటి వచ్చి కుమ్మేయడం. ఇలాగ ద్వంద్వయుద్ధం సంకుర సమరంలో కూడా దిగింది. అయితే ఇందులో చెప్పుకోదగినటువంటి యుద్ధాలు ఏమిటి అంటే ఈ కర్ణపర్వంలో, ఇది కర్ణపర్వం 16వ రోజు 17వ రోజు 2 రోజులు యుద్ధం చేశాడు కర్ణుడు. 2 రోజుల యుద్ధంలో కూడా ఎలా ఉంది అంటే మన బాగా వర్షాలు పడ్డాయి. ఆ తర్వాత కూడా వర్షాలు పడ్డాయి. ఆ వర్షాలకి మధ్యలో ఒక 2 రోజులు ఎండ కాసింది. దాంతో చాలామంది పడ్డారు. అలాగ ఆ 2 రోజులు కూడా దుర్నిరీక్షమైనటువంటి ప్రభతోటి తేజరిల్లేట కర్ణుడు. ఒకసారి ధనుస్సు పట్టుకుని ఒక బాణం వేస్తే మాత్రం ఒక బాణం కాదు, ఇతనికి కవ్వడని పేరుంది నిజమే. కానీ అర్జునుడంతటి వాడు కూడా ఒక దశలో భయపడ్డాడు కర్ణుడిని చూసి. భయపడ్డాడు అంతే. అర్జునుడు మహావీరుడు. ఆ బలాబలాలన్నీ కూడా నిలబెట్టి నువ్వెంతసేపట్లో చంపుతావు దుర్యోధనుడు వాళ్ళందరినీ ఒక్కొక్కరిని అడిగితే నాకైతే 10 రోజులు పడుతుంది, 5 రోజులు పడుతుంది, 2 రోజులు పడుతుంది, ఇలా ఏదో చెప్పారు. అర్జునుడిని అడిగాడు పాండవులు. ఈ కౌరవ సైన్యం అంతటినీ కూడా ఈ 11 అక్షౌహిణుల సైన్యం ఉంది, నువ్వు ఎన్నాళ్ళ చంపుతావు ఏంటని. ఎన్నాళ్ళ కృష్ణుడు తోడుగా ఉంటే ముహూర్త కాలాన్ని మొత్తం అంతా కూడా మసి చేసేస్తాను అన్నట్టు అర్జునుడు ఏదో ఓడిపోయాడు, నకులుడు ఓడిపోయాడు, సహదేవుడు ఓడిపోయాడు, కర్ణుడికి అంటే ఏమిటా ఓడిపోవడం. మనకి క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది అనుకోండి, ఒక సిరీస్ ఉందనుకోండి, ఆ పూటకి ఎవడో వాడు అలా ఓడిపోయి ఉండొచ్చు. ఆ మన్నాడు వీడు 6లు 4లు కొట్టి ఎందుకు నెగరాదు, అలాగే నెగ్గారు పాండవులు. ఆ పూటకి అక్కడ అలా ఓడిపోయారు వాళ్ళు. ఇలాగ కర్ణ నకులుడు ఇద్దరు కూడా యుద్ధం చేస్తూ ఉంటే నకులుడి మీద కర్ణుడు బాణాలు వేశాడు. బాణాలు వేస్తే మహా ఎంత మనం జాగ్రత్తగా చూసుకొని అలా పెట్టుకుని ఆ వింటి నారి విషయంలో కూడా చాలా తేడాలు ఉన్నాయి. ఇప్పుడు అలాగే విల్లు విషయంలో కూడా తేడాలు ఉన్నాయి. అర్జునుడి గాంధీవం వెదురుతో చేసినది అయి ఉంటుంది అని. అంటే వెదురుతో చేస్తే అంత బలం ఎలాగా ఉంటుంది అంటే చెప్పారు కదా, భౌతికమైనటువంటి బలం కాదు. దానికి ఏదో రకరకాల బంగారు పూతలు, ఆ పూతలు, ఈ పూతలు పూసారంటారు. పూత ఉన్నంత మాత్రాన విల్లు ఇదైపోకుండా ఉండదు. చాలా గట్టిగా దాని పటుత్వం వేరు, అది ఒక ధనుర్వేదం వేరు, దానికి ఆ విద్య వేరు, దాని శాస్త్రం వేరు, ధనుశాస్త్రం. దాని ప్రకారం తయారు చేస్తారు. అలాగా ఎన్ని బాణాలు మనం ఒక 2, 3 ఆ బాణాలకి చివరన పక్షి ఈకలు ఉంటాయి. ఆ ఈకలన్నీ కూడా ఆ నారి మీద కరెక్ట్గా సరిగ్గా ఆధారపడి ఉండాలట. ఉన్నప్పుడు అది లాగి వదలాలి. ఆ నిలబడ్డంలో కూడా ఆలీఢ ఒక కాలు వెనక్కి ఒక కాలు ముందుకు పెట్టి వదిలేటటువంటి వాళ్ళు కొంతమంది. బాణం విల్లుని ఇలా పెట్టి లేకపోతే అడ్డంగా పెట్టి కుడి చేత్తో ఆ వింటి యొక్క గర్భాన్ని పట్టుకొని ఇలా వదిలేవారు, లేకపోతే ఆ ఎడం చేత్తోటి రెండింటితో వదిలేవారు. ఎవరి అవకాశానికి వీలుగా వదలడం ముఖ్యం. అక్కడ వదిలేము అంటే లక్ష్య అని అది భేదించాలి. అలాగా ఎన్ని బాణాలతోటి మహా అయితే మనం 1, 2, 3 ఒకసారి తుడుగుతామేమో. చిన్నప్పుడు అందరికీ కూడా ఈ బాణాలు అలవాటు ఉంటుంది. ఆ బాణాలతోటి చాలా అల్లరిపెట్టి ఆ తర్వాత విరిచేసి వీపు మీద 2 దెబ్బలు కూడా తగిలిన అనుభవం మరి ఎంతమందికి ఉందో తెలియదు, కానీ అక్కడికి అలా ఆపుతాడు. అంచేత ఈ విలు విద్యా ప్రదర్శనలో ఏమిటైందంటే 73 బాణాలు తీసేట కర్ణుడు. 73 ఒకేసారి నకులుడి మీద వదిలాడు. కర్ణుడి పైన వాడు 73 వదిలాడు, నేనేం తక్కువ అని 100 బాణాలు వేసేట. ఇలాగ ఒకళ్ళు. దాంతో నకులుడు ఏం చేశాడు,
ఆ 30 బాణాలు వదిలేసగల కర్ణుడి ఒళ్ళు మండిపోయి ముందు జెండా కొట్టేశాడు, తర్వాత నారి భేదించేశాడు. ఇంకో విల్లు తీసుకున్నట్టు నకులుడు తీసుకొని ఎక్కువ పెట్టేలోగా నకులుడు విల్లు విరిచేశాడు. ఇలాగ 3 బాణాలతోటి వాడు హింసించాడు. వెంటనే కర్ణుడిని నకులుడు హింసించాడు 70 బాణాలతోటి. ఇలా ఒకళ్ళకొకళ్ళు 300, 500, 200 ఇలాగ వివిధమైనటువంటి కోణాల్లో బాణాలు వేసుకొని ఆఖరికి నకులుడు చాలలేకపోయాడు. ఒక్కసారిగా పరిగెడుతూ ఉంటే నిలు అన్నట్ట కర్ణుడు. వెంటనే ఏం చేశాడంటే విల్లు తీసి వాడి మెడకి ఇలా వేసి వాడిని దగ్గరగా లాగి నీకెందుకురా యుద్ధం, పెద్ద బయలుదేరు మహాశాస్త్రవేత్తవని, నువ్వు పని చేయి శుభ్రంగాను, నీకు చక్కగా చర్ణగోళ ఇస్తాను, వెళ్ళి గుర్రాలు నడుపుకో, లేకపోతే గొడ్డును మేపుకో, వాడికి ఏదో చెయ్యి, అంతేగాని నువ్వు ఎప్పుడూ కూడా యుద్ధం జోలికి రాకు, అందులో నా దగ్గరికి అసలు రాకు అని చెప్పి వాడిని వదిలేసాడు. ఎందుకు వదిలేసాడు అంటే తల్లికి ఇచ్చిన మాట. అంటే నకులుడు అలాగ బతికి బయటపడ్డాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరి యుద్ధం ఓపక్క అవుతూ ఉంటే వాడు పారిపోగానే ఉలూకుడు యుయుత్సువు, శతానీకుడు శృతవర్మ, శకుని శృతసోముడు, ఆ శృతసోముడి మీద బాణం వేసి వాడు విల్లు వెరగొట్టేశాడు. శకుని కేవలం పాచికరాట అని అనుకుంటాం, కానీ అద్భుతమైనటువంటి ధనుర్విద్యావేత్త. భీముడు ఓన్లీ గదాయుద్ధమే అనుకుంటాం, భీముడు కూడా చాలా అద్భుతంగా బాణాలు వేయగలడు. మనకి ఏమిటి అంటే భీముడు అంటే ఏదో బడాబడ నా తిండి పరుగులు తీసే బండి అని ఇంత తిండి తింటాడని, లేకపోతే ఎంతసేపు నకులుడు సహదేవుడు మనకి రామాయణంలో అదే భరత శత్రుఘ్నులా ఉంటారని, వాళ్ళు ఎందుకు పెద్దగా ఏం ఉండదని మనం అనుకుంటాం. అలాగే భారతాన్ని పూర్తిగా చదవకుండా, భారతంలో ఉన్న ధర్మం మీద ఉన్న సూక్ష్మాలు తెలియకుండా, భారతం గురించి చాలా బాగా మాట్లాడే వాళ్ళకి తెలిసింది ఏంటంటే కౌరవులు, పాండవులు, కృష్ణుడు యుద్ధం జరిగింది, అయ్యో కర్ణుడికి అన్యాయం జరిగిపోయింది, అయ్యో వీడికి అన్యాయం జరిగిపోయిందని గోల పెడతారు. పాండవులు చేసిన అన్యాయాలు, కౌరవులు చేసిన అన్యాయాలు, ఈ అన్యాయానికి ఆ అన్యాయం మరి ఆ అన్యాయానికి మూలం అంటే ఇంకో దుర్నీతి, ఇలా ఎక్కడికక్కడ పెడితే ఎక్కడో తగులుతుంది. అంచేత మనము సూర్యుల జన్మము నేరుల జన్మము నెరుగుదరమే అన్నట్టుగా వీటి జోలికి వెళ్ళడానికి అధ్యయనం లేనటువంటి వాళ్ళకి శక్తి చాలదు. కాబట్టి అక్కడితో వాళ్ళని అలా వదిలేస్తే ఆ తర్వాత కృతవర్మ శిఖండిని తగులుకున్నాడు, వాడిని మూర్చపోగొట్టాడు. వాడు మూర్చపోగానే వాడిని అక్కడ ఉంచలేదు, వెంటనే తీసుకొని పక్కకి గడిపారు. అసలైనటువంటిది 2 పెద్దవాళ్ళకి పడింది, దుర్యోధనుడికి ధర్మరాజుకి. దుర్యోధనుడి మీద వరుసగా 10 బాణాలు వేశాడు, వేయగానే వాడు కాస్త మూర్చపోయాడు. వెంటనే కాసేపటికి లేచి నిర్ధనుద్ధరుని చేసేట. ఎవరిని? ధర్మరాజుని. అంటే చేతిలో ధనువు లేకుండా కొట్టేట దుర్యోధనుడు. ఇలాగ వాళ్ళిద్దరూ చాలాసేపు కొట్టుకుంటే చివరికి 9 బాణాలు వేయగానే దుర్యోధనుడు ఈ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ చాలు అనుకుని పక్కకు పారిపెట్టు. అక్కడ వాడికి అంటే అమ్మ పెట్టేవి 2 తగిలితే పక్కకి వెళ్ళిపోతాడు. అలాగే ఆ 9 బాణాలు తగలగానే అప్పటికి వాడు ఊరుకున్నట్టు. ఈలోగా మద్ర దేశాధీశుడు ఇంకా మిగతా ఉప పాండవులు ఈ కృతవర్మ వీళ్ళందరూ వచ్చేసారు. వచ్చి ఏం చేశాడు అంటే కృతవర్మ దుర్యోధనుడు తీసుకొని పక్కకి వెళ్ళిపోయాడు. ఇంతలో అర్జునుడు వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చి ముందు దుర్యోధనుడు గుర్రాలను చంపేశాడు. తర్వాత ఇంకో బాణంతో టెక్కెం జెండా ఎగరగొట్టాడు. ఒక రథికుడికి, ఒక మహారథికుడు కానీ వాడు అర్ధరథుడు కానీ అతిరథుడు కానీ ఏవైనా జెండా పీకేస్తే వాడికి తల తీసినంత పని. చాలా అవమానించాడు. అందులో కూడా మంచి నాగుపాము పొగరుతో ఉండేటటువంటి అది వాడి చిహ్నం ఆ దుర్యోధనుడికి. ఆ తర్వాత సారథిని కొట్టాడు. ఇలాగ అన్నీ కొట్టేసి ధనుసు కొట్టేసి ఆఖరికి మొత్తానికి వాడిని అక్కడి నుంచి వెళ్ళిపోయేలా చేసే సమయానికి అశ్వత్థామ వచ్చి కాసుకొని అర్జునుడికి తగులుకున్నాడు. ఇలా ఒకడితో ఒకడు పోరాడుతూ ఎక్కువ మందిని కొట్టి అర్జునుడు చెలరేగి ఒక్కసారిగా ఆ దేవదత్తాన్ని పూరించాడు. ఇలాగ ఆ దేవదత్తం యొక్క ధ్వనులు వినగానే మొత్తం అర్థమైంది. ధర్మరాజు చాలా సంతోషించాడు. ఆ తర్వాత సుశర్మ అర్జునుడికి కూడా యుద్ధం జరిగింది. ఇలాగా ఎక్కడ పెడితే అక్కడ, ఎలా పెడితే అలాగా బాణాలు, గదలు, తోమరాలు, కుంతరాలు ఇవన్నీ కూడా వేశారు. ఇక కర్ణుడు చూస్తూ ఊరుకోలేదు. సాత్యకితో పోరాడుతున్న కర్ణుడికి ఒక్కసారిగా అర్జునుడు రావడం అన్నది తెలిసింది. వెంటనే ఆ రథాన్ని అటు తెప్పన్నట్ట. అక్కడ అర్జునుడు కూడా కృష్ణుడికి చెప్పి అదిగో కర్ణుడు ఉన్నాడు అక్కడికి పదన్నట్ట. ఇక కర్ణార్జునుల యుద్ధం 16వ రోజు యుద్ధ విరమణానికి ముందు బ్రహ్మాండంగా జరిగింది. ఎలా అంటే అలా మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ యుద్ధాన్ని ఆపేశారట. ఎవరికి వాళ్ళు ప్రత్యేకంగా చేస్తున్నా కూడా ఒక గడి చూద్దాం అనేసి. అంటే ఎవరి మ్యాచ్ వాళ్ళు చిన్న మనం ఆడుకుంటున్న వాళ్ళం ఒక పెద్ద ప్రుడెన్షియల్ కప్ ఏదో వచ్చింది అనుకోండి, ఇది మానేసి టీవీ ముందు కూర్చొని అది చూస్తాం. అలాగా మిగతా వాళ్ళందరూ కూడా ఎవరి యుద్ధాలు వాళ్ళు మానేసి ఈ కర్ణార్జునుల యుద్ధాన్ని చూస్తున్నారు. ఇలాగ ఆ రోజుకి మొత్తం ఏంటంటే ఇంచుమించుగా ఇంకా చీకటి పడి కనుదృష్టి కూడా
సన్నగిలే అంత చీకటి పడే అంత దాకా యుద్ధం చేశారు. రాత్రి యుద్ధం కాదు, ఇక రాత్రి అవడానికి ఇంకా సమయం అవుతోంది. అటువంటప్పుడు ఆ యుద్ధాన్ని 16వ రోజు యుద్ధాన్ని విరమించారు. ఇక చింత పట్టుకుంది దుర్యోధనుడికి. ఏమిటి వీడు కర్ణుడు 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 అనుకుంటే, దుర్యోధనుడికి ఏమిటంటే తలుచుకోగానే తాతకి పెళ్ళి అయిపోవాలి. కర్ణుడు తన తరపున పోరాడతాడు అనగానే వెళ్ళిపోయి వెంటనే ఒక 5 బాణాలు తీసుకొని పాండవం చంపేసి ఇదిగో వీళ్ళదన్నీ మ్యాచ్లో పెట్టు అయిపోయేది, వాళ్ళు చూసుకున్నావు ఇక ఒక సింహాసనం నువ్వు ఎక్కే అంటే పడే హే అని ఎక్కేసి ఒక ధర్మరాజుని చంపినందుకు మాత్రం చింతిస్తాడు. ఎందుకంటే అదొక మళ్ళీ ఇతను జోదం ఆడించి వీడికి ఇదే పని, ఇంకేం పని పట్టలేదు వీడికి, ఇలా పంపించేద్దాం అనే ఉత్సుకతలు ఏవో ఉంటాయి. అంటే మనం టూ చైల్డిష్ అంటాం కదా, వీడికి ఎంతసేపు ఏమిటంటే హాయిగా ఉండాలి, కంఫర్ట్ జోన్లో ఉండాలి, పరిపాలించుకున్నా లేకపోయినా ఎలా ఉన్నా సరే ప్రజలందరూ తను పొగుడుతూ ఉండాలి, తను దానాలు చేస్తూ ఉండాలి. వాడు వైష్ణవయాగం చేశాడు, అన్నీ చేశాడు. కృష్ణుడు విష్ణు అంటే ఒప్పుకోడు దుర్యోధనుడు, కానీ విష్ణువుని ఒప్పుకుంటాడు. అది వాడి తత్వం. కళ్ళ ముందు కనబడుతున్నాడు పింఛము చక్రము కిరీటము నల్లగా నీలంగా పంచ అంచులు ఏమిటి వీడి కృష్ణుడు వీడి దేవుడు ఏమిటి నేను ఒప్పుకోను. విష్ణు అంటే మనకు కనబడకూడదు ముందు. ఇప్పటికీ కూడా చాలామందికి కనిపించే దేవుడు అని ఎవరిని ఒప్పుకోరు. దేవుడు అంటే ముందు కనిపించకూడదు. అది నీకు కళ్ళు ముందు నీకు కనిపించడం. అందుకే ధృతరాష్ట్రుడు కనిపించలేదు, వాడికి ఒక్కసారే కనిపించాడు. అప్పుడు కలిగిన విజ్ఞానం వల్ల నేను మళ్ళీ ఈ దిక్కుమాల ప్రపంచాన్ని చూడలేని, ఇది తీసేయి చూపు తీసేయంటే తీసాడు. చాలామంది కళ్ళు తీసాడు, కళ్ళు తీసి కళ్ళు చక్కగానే ఉంటాయి కానీ చూపు లేదు. అలాగా ఏమిటి అంటే వీడికి ఎందుకు ఇలాగా ఓడిపోతున్నాడని ఆఖరికి కర్ణుడు కూడా వచ్చింది అనుమానం. వచ్చి అప్పుడు వెళ్ళి ఎవరిని అడిగాడు, ఎవరినైతే అడగకూడదో వాడిని అడిగాడు. మద్రదేశాధీశుడైన శల్యుడి దగ్గరికి వెళ్ళాడు. అర్జునుడికి దివ్యాస్త్రాలు దివ్యరథము ఇవన్నీ ఉండొచ్చు కాక, నాకేం పర్వాలేదు, ఏదైనా కావచ్చు, నాకు అద్భుతమైనటువంటి శాపాలు ఉన్నాయి, ఎవరికి లేనన్ని శాపాలు ఉన్నాయి, అయినా నేనేమి భయపడను. మంచి సారథి లేడు. విరాట పర్వంలో ఉత్తర కుమారుడికి వచ్చినటువంటి బాధ వచ్చిందన్నమాట కర్ణుడికి. సరైన సారథి లేడు. అక్కడ ఎంపిక చూడండి. దైవం బృహణుల రూపంలో ఉన్న అర్జునుడిని ఉత్తరుడికి సారథి చేస్తే అట్నుంచిటయ్యి మొత్తం ఉత్తర గోగ్రహణం అంతా కూడా దాన్ని చెదగొట్టేసి విరాట పర్వాన్ని సుసంపన్నం చేశాడు అర్జునుడు. కానీ ఇక్కడ కర్ణుడు ఏరి కోరి అంటే దారిని పోయే తద్దిన తనకెక్కించుకోవడం అంటే ఇదే. ఆ మద్రదేశాధీశుడిని వాడు నకుల సహదేవులకి మేనమామ, అంటే మాద్రికి అన్న, వాడు పాండవ పక్షపాతి. వస్తూ ఉంటే అన్ని ఏర్పాట్లు మధుర పానీయాలు మొత్తం కామినీమణులు వీళ్ళందరినీ చూసి ఇదంతా ధర్మరాజు చేశాడు అనుకుంటే చెట్టు చాటు నుంచి వీడొచ్చెట్టు దుర్యోధనుడు, నేనే ఇవన్నీ చేశాను, నాకు యుద్ధం వస్తుంది, మీరు ఏమైనా మా పక్క వస్తారా అని. అంటే ఇవన్నీ చేశాడు కదా, ఎవరు చేసినా నేను చేస్తానన్నాడు, నీ పక్క వస్తానన్నాడు. ధర్మరాజు ఏమో నువ్వు అటుపక్క వెళ్ళిపోతే ఇలాగా మరి నువ్వు కొంచెం అంటే నీకెందుకు, ఆ కర్ణుడికి ఎలాగ చెప్పి వాడిని దించాలో, వాడు రథం ఎక్కుతాడు కానీ యుద్ధంలో దిగిపోతాడు, అవన్నీ నేను చేసుకుంటానన్నాడు. పాపం దుర్యోధనుడు రాజరాజు రారాజు అన్న పేరే కానీ వాడంత తెలివి తక్కువ వాడు ఎవడు లేడు. ఎందుకంటే తనకు అనుకూలం అనుకుని తనకు ప్రతికూలమైన వాడినే చుట్టూ పెట్టుకున్నాడు. వాడు ధర్మపక్షపాతులని భీష్ముడు, ద్రోణుడు, ఆఖరికి కర్ణుడికి కూడా తెలుసు పాండవులే గెలుస్తారని. కానీ ఒక్కదానికి వడంబడ్డాడు. ఎందుకంటే తనని ఎవరూ గుర్తించినప్పుడు తన భుజాల మీద మోసినటువంటి వాడు అంగరాజ్యానికి అధిపతి అన్నది అది సరైన మాట కాదు. ఎందుకంటే వాడు ముందు నుంచి ఆ వంశంలో ఉన్నది ఇంక వేరే. అలాగే శుభాంగి అనేటటువంటి దాన్ని ఎత్తుకొచ్చేస్తుంటే వాళ్ళు అడ్డుపడినప్పుడు వాళ్ళందరినీ ఓడించి దుర్యోధనుడికి సహాయం చేస్తాడు. ఇవన్నీ ఎందుకు? అలాగే నండూరి వారు రాసిన శీర్ణ మేఖల, భానుమతీదేవి చదరంగం అదే ఆడుతున్నప్పుడు ఆ గబుక్కని వెళ్ళబోతుంటే ఆ మొలలో ఉన్నటువంటి అది జారుతుంటే ఇలా పట్టుకుంటాడు ఆ చెయ్యి. అప్పుడే వస్తాడు దుర్యోధనుడు. స్నేహితుడి భార్యని ఇలా పట్టుకుంటాడా అని అనుకోలేదు. అంత నమ్మకం కర్ణుడి మీద, అంత స్నేహం, ఇవన్నీ బాగానే ఉంటాయి. కానీ ధర్మం తెలిసి కూడా అధర్మ పక్షపాతం అయ్యాడు. అంచేది వీడి దగ్గరికి వెళ్ళి ఒక మాట అన్నాడు. దుర్యోధనుడికి ఎవరినైనా దారిలోకి తెచ్చుకోగల మాట్లాడడంలో నిపుణుడు. వెంటనే ఆ శల్యుడి దగ్గరికి వెళ్ళి సరైన సారథి లేడు, నువ్వు సారథ్యం చేస్తే అన్నట్ట. అనగానే వెంటనే శల్యుడు దిగాడు. ఏం మాట్లాడుతున్నావయ్యా, నేను ఒక దేశానికి అధిపతిని, రాజుని, వాడు రథసారథిగా ఉండవలసిన వాడు నువ్వేదో చేసావు, వాడికి మళ్ళీ నేను రథసారథిని అవడమా? నీకేమన్నా బుద్ధి ఉందా? వాడికి బుద్ధి లేకపోతే లేదు, వాడికి తెలియదు రాజుల చరిత్ర. నువ్వు క్షత్రియ కుల సంజాతుడివి, ఉత్తమ వంశ సముద్భూతుడివి, నీకేం పోయేగాలం, నువ్వు నన్ను ఉండమంటావా, అది ఇది అన్నట్ట. అంటే అప్పుడు శల్యుడి వ్యక్తిత్వాన్ని ప్రశంసించి త్రిపురాసుర సంహార ఘట్టాన్ని ఒకసారి అది గుర్తు చేస్తాడు. ఏమిటి అంటే బ్రహ్మ అంతటి వాడు సారథిగా మారాడు. ఎందుకంటే అంతటి వాళ్ళు ఉన్నప్పుడు ఇంతటి వాళ్ళు అవ్వాలి. అటు కృష్ణుడు అర్జునుడు, నువ్వు
వాళ్ళకన్నా గొప్పవాడే కర్ణుడికి సారథ్యం వహించాలి. నువ్వు వాడికన్నా గొప్పవాడు, వాళ్ళిద్దరికన్నా కూడా వీరత్వంలోనూ లేకపోతే చతురుపాయాలను బోధించడంలోనూ నడిపించడంలోనూ కూడా అటు కృష్ణుడి కన్నా అర్జునుడి కన్నా నువ్వు గొప్పవాడు. కాబట్టి నువ్వు వచ్చి గావు మితని ననుచు కర్ణుని చూపి ఈత నిరధంబు గడువు మనక ఇట్టులైన నితడు పగర పోనీక పొదివి ఎస్ఖలిత గతుల నొంపజంపజాలు. దయచేసి నువ్వు కర్ణుడి యొక్క రథాన్ని అధిరోహించు, అప్పుడు తప్పకుండా విజయం నాకు సంప్రాప్తమవుతుంది అని ఆ త్రిపురాసుర సంహార వృత్తాంతాన్ని చెప్పాడు. అలాగే పద అన్నాడు. అయితే నాకు ఒక అలవాటు ఉందన్నట్టు శల్యుడు. ఏమిటి అలవాటు? నీకు వేళకి మధ్యలో అరిసిపోతే కాఫీ కావాలా, పాలు కావాలా, లేకపోతే తినడానికి కావాలా, ఉండడానికి కావాలా, పాడడానికి, ఆడడానికి, ఏమిటి కావాలి? నాకు అదేమో వద్దు, కానీ ఆడడానికి మాట్లాడడానికి మాత్రం నాకు అనుమతి కావాలి. ఏమిటండి? నేను ఏంటి వస్తే నోటికి అది మాట్లాడతాను, నన్ను వీడేమనుకోడు. అలాగే నువ్వు నీ మాట నీదే, నా వేటు నాదే, పద అన్నాడు. ఆ ప్రభావం తెలీదు. చూడండి, మనం ఎంత కర్మిష్ఠులమైనా, ఎంత నిష్ఠాగరిష్ఠులమైనా, ఎంత పనిలో ఉన్నప్పటికీ కూడా మనకి వెనక ఈ మాటలు ఆడేవాళ్ళు కొంతమంది తయారవుతారు. నేను ఇవాళ కర్ణుడి మీద ఉపన్యాసం చేద్దాం అనుకుంటున్నాను. ఆహా అంటే ఇప్పుడు మలయవాసిని గారు ఆదిపర్వం అని చెప్పి సూర్యారావు గారు, ఆ తర్వాత సభాపర్వం, భీష్మపర్వం, ఇవాళ ఆకలి విభీషణ, వాళ్ళందరూ చెప్పాక చెప్తావా కర్ణపర్వం చెప్పు అని అన్నారు అనుకోండి, ఇంకేమిటి అయిపోయింది. ఇనుడు అస్తాద్రి చేరకముందే మనం ఇంట్లోనే ఉండిపోయి నాకు ఇవాళ కడుపు నొప్పి తలలో వచ్చిందంటే నేను రాలేకపోతున్నాను. ఇలాంటి వాడు ఇద్దరు ముగ్గురు తగిలితే చాలు వెంటనే వెనుకడిగేస్తాం. అందుకే ఎప్పుడు కూడా శుభం పలకరా మంకన్నా అంటే ఇంకోటి ఏదో అన్నట్టు అలాంటి వాళ్ళని ఉంచుకోకూడదు. వీడు ఏరి కోరి నెత్తిని పెట్టుకుని నేను ఏదో వచ్చి నువ్వు మాట్లాడితే మాట్లాడి నా దారి నాదే అన్నాడు. వీడు వెళ్ళాక నేను అంతవాడిని ఇంతవాడిని ఇవాళ పాండవుల్ని చంపేస్తాను అది ఇది అంటే శల్యుడు అను నవ్వాడు. అలాంటి నవ్వితేనే మనకు ఎందుకు నవ్వుతాం పీకేసుకునేవాడు ఉంటే పీకేవాళ్ళు చాలామంది ఉంటారు. అంటే అప్పుడు వెంటనే ఒక ఉపాఖ్యానం చెప్పేట. ఏమిటి? హంస కాకీయోపాఖ్యానం. కొంతమంది వైశ్యపుత్రుడు మధ్య ఒక చిన్న పిల్లకాగి పడింది. వాడు దానికి వాళ్ళు తినగా మిగిలినవి అవి పెట్టి దాన్ని పెంచి పెద్ద చేశారట. అది వెంటనే కూడా మంచి దుఃఖ బలిసి, ముక్కు బలిసి, రెక్కలవి కూడా బాగా ఉండి, అంటే దాని వరకు అది ఇంక చుట్టూ ఇంకే పక్షులు లేవు, అది గమనించండి. ఇలా కొంచెం దూరం ఎగిరి బాగా ఎగురుతావు, నువ్వు బాగా ఎగురుతావు, నువ్వు ఇంకా బాగా ఎగురుతావు అన్నట్టు. ఇలా ఒకరోజు కొన్ని హంసల గుంపు కనబడిందిట. ఈ కాకి వెళ్ళిందిట. వెళ్ళి ఏ వెళ్ళదు, మీరు తెలుపు నేను నలుపు అంతే తేడా, కానీ మీకన్నా నేను చాలా ఎత్తుకు ఎగరగా వెళ్ళగలను ఏమనుకుంటున్నారు అంతే. ఆహా అనుకున్నాయట పాపం. అవి నువ్వేం వెళ్ళగలవు అని అనలేదు. సరే అంటే ఎగురుదామంటే ఎగురుదామని అవి ఎగురుతూ ఉన్నాయి. కాకి కూడా ఎగురుతోంది. అవి బాగా ఎగిరాయి. కాకి ఎగిరింది అంతే. చూసే ఏదో ముందు వెళ్ళిపోయింది కాబట్టి కాకి మనకు కనబడటం లేదు. దిక్కు వల్ల మేఘాలు నలుపు, కాకి నలుపు అని చూస్తే ఆ గుంట మన కింద ఎక్కడో దేవులాడుతుంది. ఇంకా ఇలాగ ఎక్కడ పడి చస్తుంది ఏమిటో అని వెళ్ళి ఏమిటంటే అంటే నాది ఇంత. అప్పుడు ఆఖరికి ఈ హంస రెక్కల మీద ఏదో దాన్ని చేసి దాన్ని ఎక్కడో ఒక చోట చేరుస్తుంది. అలాగ కర్ణ నీ ప్రగల్భాలు అంటే ఏమిటి? నేను కాకిని పాండవులు హంసానా అన్నాడు. ఇంకా మళ్ళీ చెప్పాలా వివరంగా? ధనుస్సు అందుకో చేయి ఏదో యుద్ధం లాంటిది చేస్తున్నావు కబూరు కానీ అన్నట్టు. ఇలాగా ఎలాంటి తెక్కన గారు ఎలాంటి పద్యం రాశారో చూడండి. రోష మఘాటోపభీషణ ఖరితోడ సమరంబునకు ఖరిణము గడంగి దానధారాభీల దంతావళముతోడ సంగ్రామమునకు శశంబు గడగి. ఇది హంసకాకీయోపాఖ్యానంలో. మామూలుగా వాటికే అలాంటి పద్యాలు రాస్తే. అంతేకాదు వీటన్నిటికీ కూడా పాపం కర్ణుడు ఎలాగో కూడ తీసుకొని సమాధానం చెప్పాట. అర్జునునస్త్ర విద్యా ప్రమాణంబున ఎరిగిన ఎంత నీ వెరుంగవతని కొలందియు వనమాని కొలదియు కాంచిన కొలదియు నెరింగి వారల మదీయ దివ్యాస్త్ర బలమున తెగటార్పు. వాళ్ళ ఆ బలాలన్నీ నాకు తెలుసయ్యా, నువ్వు నడపయ్యా, నేను వాళ్ళందరినీ తెగటారుస్తాను అన్నట్టు. ఇలాగా వీడు ఏదో ఒక 2 అడుగులు ముందుకెళ్తే వాడు ఒక అరడుగు ముందుకెళ్తే వీడు 3 అడుగులు వెనక్కి లాగుతున్నాడు. ఇలాగ శల్య సారథ్యము అని దానికి పేరు. ఈ శల్య సారథ్యం ఇంకా ఆపు అంటాం. అంటే ఏవో కొన్ని తక్కువ మాట్లాడి అవతల వాళ్ళని దిగలాగేయడం. ఇలాంటి మాటలతోటి పాపం తప్పనిసరి ఎలాగో అలాగా కర్ణుడు శల్యుణ్ణి సారథిగా పెట్టుకుని వెళుతున్నట్ట. ఈలోగా ఇక్కడ ఈ యుద్ధంలో కృపాచార్యుడి చేతిలో దృష్టద్యుమ్నుడు డీలాబడిపోతున్నట్ట. రధికుడికి సారథికి ఉండవలసినటువంటి సంబంధం శల్యుడికి కర్ణుడికి పూర్తిగా తెగిపోయినటువంటి పరిస్థితి. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి ఎప్పుడు తెచ్చుకోకూడదు. ఎందుకంటే మనం ఎవరినైనా ఒకరిని డ్రైవర్గా పెట్టుకున్నామంటే ఫలానా చోటుకి వెళ్ళాలయ్యా లలిత గుడికి అంటే వాడు తిన్నగా తీసుకొచ్చి వాడికి తెలిస్తే తీసుకొచ్చి దింపాలి, లేకపోతే మనం అడగాలి. లలిత గుడికి వెళ్ళొచ్చండి
మరి ఋషికొండవే పెడుతున్నావు ఎందుకయ్యా అంటే ఋషికొండ మించి ఇలాగ మళ్ళీ సాగర్ నగర్ నుంచి బీచ్ రోడ్లోంచి నోవోటెల్ నుంచి వచ్చి తిన్నగా డాబా గార్డెన్స్ నుంచి ద్వారకా నగర్లో వస్తుంది కదండి, నడితే కూడా నీ మొహం తగలే సభ అయిపోయి అందరూ వెళ్ళిపోతారు అని మనం చెప్తే వాడు వినడు. చెప్తే వెంట చాదస్తప్ప ఒకడికి వెళితే ఏడుస్తాడంటే ఇదనమాట. వీడు చెప్పేది వాడికి అక్కట్లేదు, వాడు చెప్పేది వీడు వినిపించుకోవట్లేదు. వాడు వీరుడని వీడు ఒప్పుకోడు, వీడు సరిగా సారథ్యం చెయ్యడని వాడు అనడు, ఎందుకంటే కోరి పెట్టుకున్నాడుగా. ఇలాగా శల్య సారథ్యం ఎలా అయిపోయిందంటే శల్యుడు కర్ణుడిని అధిక్షేపించడం. రాత్రి మైదాకి క్రూరతబోరి మగటిమి వాపిన అంగారపర్ణు కంటే ఘోషయాత్రా విధి కురురాజు కెరపట్టి మానమేదిన చిత్రసేను కంటే ఖండ ఉజ్జానంబుగావ నేరక సిగ్గుబడి జన్న నిర్జర ప్రభుని కంటే క్రీడా కిరాతుడై క్రోడంబునకుగాగ పెనంగి చిక్కిన త్రిలోచనుని కంటే ఎక్కుడైన వీరుడే అర్జునుని తోడ పొడుత నొడుతునని పోలుగాక వినుము సూతతనయ మన బోటులా తిని చెరుతు మనుట ఓరిచేటు. మహామహులైనటువంటి వాళ్ళే వాళ్ళని గెలవలేరయ్యా. అటువంటి వాడు పోనీ ఏమైనా మాట్లాడినా సరే అర్థం ఉంటుంది. నువ్వేమిటి వాళ్ళని గెలుస్తూ ఉండవేంటి? హాయిగా నువ్వు శుభ్రంగా వెళ్ళిపోయి ఏ పడ వేసుకోను, లేకపోతే ఇంకేదో లేకపోతే మంచి రథాలు. ఇక్కడ 3 మందికి రథికుడికి సారథులు లేకుండా ఉన్నారు. అది నేను యుద్ధం చేస్తాను, నాకు సారథిగా ఉండన్నట్టు. ఇలాంటి సంస్కృత భారతంలో ఇలాంటి మాటలన్నీ కూడా పొడుపు మాటలు అడిగి వాడిని మొత్తానికి కర్ణుడిని సగం వరకు నిర్వీర్యుణ్ణి చేసేసేట. ఇంకా లాభం లేదు. ఓ పక్క చెలరేగిపోతున్నాడు కర్ణుడు. ఈ చెలరేగిపోతున్నటువంటి కర్ణుడిని అశనిపాతంలాగా గురి చేసినటువంటి ఏంటంటే కర్ణ కుమారులు 3 కూడా ఈ 17వ రోజు యుద్ధంలో ప్రాణాలు కోల్పోతారు. దాంతో ఎవరికైనా వాళ్ళు పోయారు అంటే నిరాశతో కోలబడిపోతారు. కానీ క్షత్రియుడైనటువంటి వాడు, వీరుడైనటువంటి వాడు అలా ఉండడు. అంతకంత ప్రతీకారం తీర్చుకోవాలి. దానికి ఫలితమే కదా సైంధవ వధ. ముందు గాంధీవంతో సహా సగాంధీవంతో నేను అగ్నికి ఆహుతైపోతాను అన్నవాడు ఎందుకు అంటే అభిమన్యుడిని చంపినటువంటి ఆ సైంధవుని నిర్జించాలని మరింత చెలరేగిపోయాడు అర్జున్. అలాగ కర్ణుడు చెలరేగిపోయి ఆ ధర్మరాజును పట్టుకొని నీకెందుకయ్యా జోదం ఆడుకోపోయి, లేకపోతే శుభ్రంగా యాయవారాలు చేసుకో మాదాకపడం తల్లి అంటే ఎవరైనా వేస్తారు నీకు హస్తినాపురంలో, ఎందుకు నేనే నీకు మొదటి భిక్ష వేస్తాను అని ఇలాంటి మాటలు మాట్లాడి భీముడిని పట్టుకొని శుభ్రంగా కుంభాల కొద్దీ తిను, అంతేగాని నువ్వు ఈ ధనుస్సు కదా నీకు ఇవన్నీ లాభం లేదు అని వాడినని. ఒకానొక దశలో కర్ణుడి యొక్క 4 కోసేస్తానని బయలుదేరాడు భీముడు. బయలుదేరితే సరే అది కాదు, అర్జునుడు చేసినటువంటి ప్రతిజ్ఞ ఉంది కాబట్టి వాటిని నెరవేర్చుకోవాలి అని వెనక్కి తీశారు. అలాగే సమ వికట శృతవర్మాది ధార్తరాష్ట్రులు అందరూ కూడా అంటే ధృతరాష్ట్ర యొక్క కొడుకులందరూ కూడా ఈ పాండవుల చేతుల్లో పోయారు. దుర్యోధనుడు నకలు సహదేవుని ఎదిరించాడు. ఎంతమందిని ఎదిరించినా ఎదిరించడమే అవుతుంది కానీ గెలవడం మాత్రం అవడం లేదు. సరే ఆఖరికి ధర్మరాజు ఈ ధాటి తట్టుకోలేక శిబిరానికి వెళ్ళిపోయాడు. శిబిరానికి వెళ్ళిపోగానే ఏమయ్యాడు ధర్మరాజుని చూసి పాపం అర్జునుడు కృష్ణుడు ఇద్దరు కూడా యుద్ధం మధ్యలో శిబిరానికి వచ్చారు. ఇలా రావచ్చా అంటే వాళ్ళు పారిపోలేదు, వాళ్ళే జారిపోలేదు. యుధిష్ఠర అన్న శబ్దానికి అర్థం ఏంటంటే యుద్ధంలో స్థిరంగా ఉండేవాడు ధర్మరాజు అని. భారతం బాగా చదివితే మనకు కొంచెం నవ్వు వస్తుంది. ధర్మరాజే ఎక్కువసార్లు స్థిరంగా ఉండకుండా వెళ్ళిపోయి రెస్ట్ ఆన్ అవ్వడము, కాసేపు ఏదో అలాగవడము ఇలాగవడము. ధర్మరాజులో చాలా రకమైనటువంటి కొన్ని మానసికమైనటువంటి ఒక ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ ధర్మరాజు యుధిష్ఠిర బిరుదము నేతి బీర నీకు అంటారు. అంటే ఎప్పుడు స్థిరంగా ఉండడు, ఈయన పారిపోతూ ఉంటాడని. ఉన్నవాడు ఉండొచ్చు కదా. వీళ్ళు చూడ్డానికి వస్తే కర్ణుడిని చంపేసి వచ్చారా అన్నట్ట. కర్ణుడిని చంపడం మాట అలా పక్కన పెట్టుకొని నువ్వేమిటి ఎలా ఉన్నావు, నీకేమో గాయాలు తగిలాయి అది ఇది అని. ఎందుకంటే వీళ్ళందరూ ఏం చేస్తారంటే యుద్ధం అంతా అయిపోయాకను వాడు శిబిరాలకు వచ్చి సాయంత్రం అలా చచ్చిపోయారు ఇలా చచ్చిపోయారు నేను విచారించరు. రాగానే మంచి వేడి ఉడుకుడుకు నీళ్ళు పోసుకొని అంటాం కదా, అలా చక్కగా పోసుకొని దానికి ముందు ఈ చర్మంలో అంటే చర్మంలో కూడా కాదు, శరీరంలో ఇరుక్కుపోయినటువంటి ఆ మెరుగుటొమ్ములు వాటన్నింటినీ కూడా పెకల్చుకుంటే ఆ గాయాలకు మందు పూసేవాడు వాడు ఉంటారు. అందులో ఇవాళ కర్ణ యుద్ధంలో చాలామంది గాయపడి చర్మాలు చీరుకుపోయిన వాళ్ళు ఉంటారని ముందే తెలుసు కబోరు. మా రఘురామారావు గారిని చర్మవ్యాధి నిపుణులు వారిని ఇవాళ తీసుకొచ్చారు ఇక్కడికి. అందుకని ఆయన సూర్య క్లినిక్ కూడాను. అంచేత కర్ణుడు అంటే అభిమానం. అలాగే మా గురువుగారు సూర్యారావు గారు ఉన్నారు. అంచేది ఇలాగ సూర్య సన్నిధుడి కోసం చాలామంది సూర్యాభిమానులు శౌర్యాభిమానులు ఈనాడు సభలో ఉన్నారు. ఇలా వీడవన్నీ పెరుక్కొని ఆ తర్వాత గొలుక్కుంటున్నాడు బుర్రలో. వీళ్ళు ఎందుకు వచ్చారు, చంపారా లేదని. లేదు కర్ణుడు అంటే హత్యరి వాడిని చంపకుండా నన్ను చూడడానికి వస్తారా మీరు,
అని ధర్మరాజు యోగక్షేమాన్ని తెలుసుకోవడానికి వచ్చిన కృష్ణార్జునుల మీద ధర్మరాజు ఎగిరెట్ట. హరి గలుగంగనేటికి భయంబున వచ్చితి నీదు గాండివం బెరవుగనిచ్చి నీవు నొగలెక్కి హరిన్ రథిజేయగన్న నిష్ఠుర భుజ విక్రముగ్రుడగు సూత తనూభవు తత్సహాయులన్ పొరిగొనడే సుయోధనుని పోడిమి దూలగనొక్క మాత్రలోన్ అన్నాడు. నువ్వు ఇలా వస్తావా? వచ్చి నీ వల్ల నువ్వు నీ మీద ఆశలు పెంచుకున్నానని దుర్యోధనుడు ఎలాగైతే కర్ణుడిని చూసుకొని చెలరేగాడు, ధర్మరాజు అర్జునుడిని చూసుకొని ఈ యుద్ధానికి సిద్ధపడ్డాడు. మీరందరూ సహాయంగా ఉండి గెలుస్తానంటే కదయ్యా నేను యుద్ధానికి సిద్ధపడ్డానంటే నీకంటే ఏం లేదా? నీకంటూ ధనుస్సు లేదా? నీకంటే నారి లేదా? నీ దృష్టిలో నారి అంటే ద్రౌపది ఒక్కరితేనేంటి? మరి నువ్వేదో సారించడాలు వేయడాలు ఏం లేవేంటి? అంతసేపు తమ్ముళ్ళే అంటే ఇది ఒక ఉమ్మడి వాళ్ళు ఒక హామీ ఇచ్చారు. ధర్మరాజు జ్యోతవ్యసనుడు అంటారు. ధర్మజ్యోతానికి వెళ్ళకపోవడం ధర్మయుద్ధానికి నిరాకరించినంత పాపము అని ఆనాటివి. దయచేసి మనం ఆనాటి ఎండల్ని ఈనాటి కూలింగ్ గ్లాసెస్తో చూడకూడదు. ఇది ముందు పెట్టుకోండి. దీని మీద బోర్డంత పుస్తకాలు రాసి ధర్మరాజు అధర్మవర్తనుడు అని పిచ్చి పిచ్చి రాతలు ఇవన్నీ కూడా చాలా పూర్తిగా నువ్వు చదివేవా? సంస్కృత భారతం చదివేవా? లేదుగా. ఎవరని చదివిన వాళ్ళకి దండం. వాళ్ళు తెలియని వాళ్ళు ఊరుకోవాలి, మాట్లాడాలంటే చదవాలి. అంటే ధర్మరాజు ఎందుకు వచ్చాడు అంటే దానికి ఒకటి ఉంటుంది. ధర్మరాజు మహావీరుడు. ఎలా కొట్టాడు దుర్యోధనుడు? ఫట్టని కొట్టాడు. వాళ్ళు మోర్చిపెట్టి లేవలేదు. అమ్మ అంటే ఎన్నాళ్ళే చచ్చాడు, 6 నెలలే చచ్చాను అన్నట్టు కుంటికి ఒక మూలికినట్టు మూలితే వాడిని పక్కకు తీసుకుపోయి సపరేట్ చేస్తే మళ్ళీ లేచి వచ్చాడు వాడు. ఇంకో వీళ్ళు అందుకని వీళ్ళు అని బోర్డు ఉంటాయి. ఒక ఎడ్ల బండి, ప్రతి వాళ్ళకి ఒక ఎడ్ల బండి ఉంటుంది వెనకాల. దాని నిండా ఈ శస్త్రాలు ఉంటాయి. అస్త్రాలు కాదు, శస్త్రాస్త్రాలను ఊరికే వాడుతాం కానీ అస్త్రాలు కాదు, శస్త్రాలు ఉంటాయి. వాటితో ఆ బళ్ళు వస్తూనే ఉంటాయి. నేను అనుకోవడం ఈ ఆధునిక కాలంలో ట్యాంకర్లు ఎలా ఉండేవో బహుశా ఆ రోజుల్లో అలాంటి ఇంకా అంతకన్నా గొప్పవైనటువంటి వాటిని రథం అని మనం అంటున్నాం. ఆ రథం ఆ తర్వాత కాలంలో గుప్తుల కాలానికి దానికి కూడా దాని వాడకం తగ్గిపోయింది. అప్పుడు అది ఉపయోగపడింది కురుక్షేత్రం నాటికి. ఇలా వచ్చినప్పుడు ఇలా తిట్టగానే ఇంకా అర్జునుడికి ఒక్కసారి మండిపోయి సాక్షాత్తు అన్నగారి మీద ఇదంతా ఎందుకు వచ్చిందయ్యా? నేనా కారణం? కృష్ణుడా కారణం? ద్రౌపదా కారణం? నువ్వు నీ కుడి చెయ్యి ఉన్నది బాణం ఎక్కువ పెట్టడానికి కాదు, పాచికల్లా ఆడించడానికే అన్నట్టుగా నీవు జూదంబాడగా వైరబంధంబు కౌరవ కోటితో కలిగే మనకు. నువ్వు జోదం ఆడటం వల్ల కౌరవులతో యుద్ధం కలిగింది. రాజ్య నాశంబును అరణ్యవాసంబును దాస్య దైన్యంబునత్యంత దుఃఖమును తెచ్చికొంటివి. సిగ్గు అలయందు నీ మనంబున ఇంచుకేనియు అనికించాలకున్న వానికి దాల్మి ఒప్పగుగాక ప్రహ్లదములు పలికిన లాఘవంబు చెందు మున్నేమి చేసి ఇంకా రైన దుర్బుద్ధితరములు మాని తగిన పౌరుషములేము చేయగ నూరకుండు మిడుమడుపవారు సైతురే ఈ విధంబు. దీనందరికీ నువ్వు కారణం. నువ్వు జోదం ఆడావు, మమ్మల్ని అడిగి పణంగా పెట్టేవా? నీ వల్లే వనవాసం, నీ వల్లే అజ్ఞాతవాసం, నీ వల్లే అన్నీని, నీ వల్లే నీ కోసమే యుద్ధం చేస్తాం. మేము చచ్చి చెడి అక్కడ ఈ అమ్ములన్నీ కూడా లోపలికి బాగా దిగే లేదో కొలతలు చూసుకొని గుచ్చింపించుకుంటుంటే నువ్వు వచ్చి ఇవన్నీ తీసేసి హాయిగా పన్నీటి జలకాలాడి విలాసంగా కూర్చొని బిగ్ బాస్ చూస్తూ టీవీలో మేము రాగానే మీరే చంపలేదా? చంపకపోతే మీ జన్మ ఎందుకని? ఈ కుదరదు ఈ వ్యవహారం. నువ్వు ముందు పట్టుకో, నువ్వేమైనా చేసావా అని ఇంకా ఆఖరికి ఉడికెత్తిపోతే అలా కాదని కృష్ణుడు శాంతపరిచి అప్పుడు ఒక శపథం చేసేట. ఏం చేసేట? ధర్మరాజుడు అర్జునుడి పౌరుషాన్ని గాంధీవాన్ని ఎప్పుడైతే తిట్టాడో అర్జునుడు ఒక్క కత్తి తీసి ఈ క్షణం నేను నరికేస్తానన్నట్టు ధర్మరాజుడు. ఇదేమిటి ఇలాగా? అధర్మం కదా, ఇలాంటివి ఎలాగ చేస్తారు? వాళ్ళు చేయకూడదు ఏంటి? వాళ్ళు మానవ మాత్రం. వ్యాస భగవానుడు ఎలా ఉందో అలా రాశాడు. వాల్మీకి రామాయణం ఎలా ఉందో అలా రాశాడు. వాళ్ళకి కూడా రజోగుణం తమోగుణాలు ఇవన్నీ ఉంటాయి. కాకపోతే మనకన్నా వాళ్ళు ఏమిటి అంటే వీళ్ళు ధర్మం పక్క ఉన్నారు కాబట్టి వాటిని అణుచుకుంటారు. ఇది కాదు అని తెలుసుకుంటారు. ముందు ప్రతి వాళ్ళకి వస్తుంది. నేను ఒక విషయాన్ని చాలా హాయిగా చెబుతున్నాను. ఎందుకంటే అందరం కూడా ఇంచుమించు 30 ఏళ్ళు దాటిన వాళ్ళే ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఒక సౌందర్యమైనటువంటి స్త్రీ వెళ్తుంది అనుకోండి, ఆహా బాగుంది ఈవిడ అని అంతవరకు అనుకోవడంలో తప్పులేదు. మానవ సహజం, భగవంతుడు కళ్ళు ఇచ్చాడు కనుక అంతే. అంతకు మించి ఎక్కువ ఆలోచనలు చేయనివ్వదు. బుద్ధి మనసు అటు పరిగెత్తినా దాని మీద బుద్ధి యొక్క అదుపు ఉండాలి. ఇది కాదు పద్ధతి, ఇది కాదు మన సంస్కారం అని అంతవరకే. గులాబీని చూడు కొయ్యకు. కానీ వీళ్ళు ఏమిటంటే వాళ్ళు చూసి పచ్చగా ఉన్నారు పాండవులు, వాళ్ళని అలాగే నాశనం చేయాలి. కొన్ని రాజ్యం దగ్గర పోవచ్చు కదా, వాళ్ళని అలాగైనా బయటకు లాగాలి. ఇలాంటి కుతంత్రాలన్నీ చేశాడు. కాబట్టి అలాగే అర్జునుడు కూడా కత్తి ఎందుకు తీసాడు? చంపేస్తానంటే అంత కోపం వచ్చింది. కత్తి తీసాడు నువ్వు. కానీ వెంటనే విజ్ఞుడు కనుక, వివేకి కనుక, కృష్ణుడు ఉన్నాడు కనుక సంయమనంతో పెట్టేసి సరే చూడు కర్ణుడిని చంపి మళ్ళీ వస్తానన్నాడు. బయలుదేరాడు శిబిరం దగ్గరికి నుంచి యుద్ధరంగానికి. ఇంకా ఎలాగ జరిగిందంటే ఆ సంకుల సమరం ఒకళ్ళ మీద ఒకళ్ళు 100 1000 రకరకాల బాణాలు, తోమరాలు, బల్లాలు, ఈటలు, గదా ప్రహారాలు, కుంతాలు, సాయకాలు వీటన్నిటిని కూడా వేసుకొని హోరాహోరీ పోరాడుతూ ఉంటే అలాంటి యుద్ధంలో ఒక భయంకరమైనటువంటి ఘట్టం జరిగింది. ఏమిటి ఆ ఘట్టము? ఇది నిజంగా చాలా దారుణం.
దారుణం అంటే మరి వాడు చేసిన పని అలాంటిది. ఒకండ అంది ద్రౌపది. వాడి పేరు కూడా ఉచ్చరించడానికి ఇష్టపడలేదు. వాడు దుశ్శాసనుడు. దుశ్శాసనుడికి భీముడికి పడింది. భీముడికి పండగ. వాడితో పోరి 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 ఒక రకమైన మనిషిలో పైశాచికమైనటువంటి ప్రవృత్తి ఎప్పుడు బయటపడుతుందంటే వాడు చేసిన పాపాలన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి. అలాగా దుశ్శాసనుడిని చెతగొట్టి కిందన పడేసట. కిందన పడేసి రౌద్రావేశంతో ఓ మాట అన్నట్ట, ఎరా ఆ సభలోనగొన్న రుణమంతయు నీగగనుంటి వడ్డీతో. ఆ సభలో మాయాద్యూత విధాన ధౌర్యేయ అన్నాడే, ఆ సభలో నువ్వు ఇచ్చావు కదా మాకు రుణం. మాయాద్యూతంలో నీ అన్న ఓడించాడు శకుని సాయంతో. నువ్వు ఆవిడ తీసుకొచ్చి వలువలుడ్చావు, దానికి వడ్డీతో సహా ఇస్తున్నాను. తొలగన్బారకు తీర్చెదనిప్పుడు నేడు నా చేసిన పుణ్యమెవ్వరును చేయరు, నన్నిటు చేరు తెచ్చుట చేసి విధాత నాకు కృపచేయుటగానగా వచ్చే. విధాత నాకు కృప చేయడానికి వచ్చాడు. తమ్ముడా, పైగా పలకరింపుచాడు. తమ్ముడు అవుతాడు దుశ్శాసనుడు. ఎక్కడైనా బావగానే వంగతోట దగ్గర కాదు, తమ్ముడే పేకాట. అంచేత నువ్వు ఆడావు ఆనాడు. అందుకే ఒక మాట అన్నారు, నవ్వుతూ ఏడిపిస్తే ఏడుస్తూ అనుభవిస్తారని. వాడు ఆనాడు నవ్వాడు. ఎలాంటి నవ్వు నవ్వాడు? ఆ నవ్వుకి మూలం ద్రౌపది నవ్వు. ద్రౌపది నవ్వింది అంటే వాడిని చూసి నవ్విందని వాడు అనుకున్నాడు. మామూలుగా వచ్చింది జరగతులతోటి మామూలుగా నవ్వింది. నేను నవ్వకూడదా? దానికి నువ్వు ఇంత చెయ్యాలా? ఇంతలు చేసి నువ్వు అంత చేసావు కాబట్టే అంతకు ఇంత అయితే ఇంతకు ఎంత అవుతుందంటే ఇంతకు ఎంత అవ్వదు, అంతే అవుతుంది. అందుకని వెంటనే వాడిని పట్టుకున్నాడు. అప్పుడు ఆ రోజు వాడు మీరు పశువులు ఛ అన్నాడు దుశ్శాసనుడు. ఆ మాట జ్ఞాపకం పెట్టుకొని, ఏమిరా పశువులని యార్వవు నీ మాటలు నిలువబడి అనే అనరఘ మేము మగుడనిది ఆత్మదని మాటకు మారు పలకారెవ్వరు కంటే. ఎరా ఇప్పుడు అరు అన్నాడు. వాడిని ఇలా పడేశాడు, గతో చెతగొట్టాడు. వాడు అలా ఉన్నాడు. పడితే వాడి మెడ మీద కాలు పెట్టాడు, గుండెల మీద కాలు పెట్టి గద ఎత్తాడు. గదతో చంపేస్తాడేమో అనుకుంటే గద మళ్ళీ దించి కొంచెం వాడికి రిలాక్సేషన్ ఇచ్చాడు. మరి వీడు చెప్పే మాటలు వినాలి కదా. ఇచ్చాక మళ్ళీ చంపేస్తాడేమో అన్నట్టు ఒక రకమైన పైశాచిక ప్రవృత్తిని చూపించట దుశ్శాసనుడి పట్ల. చూపించి ఆఖరికి చేసిన ప్రతిజ్ఞ ఉంది కదా, ఆ ప్రతిజ్ఞ ఆ రోజు సభలో కురువృద్ధ బాంధవులనేకులు సూచుచుండ మదోద్ధురుడై ద్రౌపది నిట్లు చేసిన ఖలు దుశ్శాసను లోకభీకరలీలను వధించి తద్విపుల వక్షస్థైల రక్తౌఘ నిర్జర ముర్వీపతి చూచుచుండ అని ఆస్వాదితు ఉగ్రాకృతిన్. ఆ ప్రతిజ్ఞ నెరవేర్చట. క్రమాలంకారంలో ప్రతిజ్ఞా విధానాన్ని అమలు చేయడంలో తప్పేడేమో భీముడు అనుకుంటాం. ఎందుకంటే ఆ ముందుంది దారుని రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణ జూచి రంభోరు నిజోరు దేశమున నుండగ పిల్చిన ఇద్దురాత్ము దుర్వారమదీయ బాహు పరివర్తిత చండ గదా విఘాత భగ్నోరు తరోరు చేయుదు సుయోధనును గ్రరణాంతరంబునన్. తొడలు బద్దలు కొడతానన్నాడు. అది అప్పటికి ఇంకా అవ్వలేదు. కానీ అందిపుచ్చుకున్న అవకాశాన్ని ఎవడు కూడా నేర్పలేనటువంటి వీరుడు, సూర్యుడు, యోధుడు వదిలిపెట్టాడు. వాడు తర్వాత దొరుకుతాడు, వీడు ముందు దొరికాడు. ప్రతిజ్ఞ చెల్లించాల్సింది. రెండు భీముడు చేసిన ప్రతిజ్ఞలే. ఇందులో ప్రతిజ్ఞకి ఎదురెళ్ళడమే ఉంది. ముందా వెనక 2 కోళ్ళు ఉన్నాయి జనాలి. కాసేపు దీన్ని తట్టాడు, తింటుందేమో అనుకుంటే తప్పని దీని పెట్ట వేసేసాడు. అంటే హఠాత్తుగా చంపి ఆనందించడం, హఠాత్తుగా అనుకోనటువంటి మరణం. వెంటనే గుండెలో బద్దలు కొట్టి నెత్తుని కడుపార దాబెట్ట. ఎలాగా? చిన్నప్పుడు తాగిన ఉగ్గు కన్నా, అమ్మ పాల కన్నా, మిగతా మధురమైన పానీయముల కన్నా రుచిగా ఉందిట ఆ నెత్తురు. ఎందుకు? అది పగతో ఊపికిన నెత్తురు, అది కసితో తీసినటువంటి శోణము. ఆ వచ్చినటువంటి రుధిరము కూడా ఏళ్ల తరబడి పోతుకుపోయినటువంటి ఆ రాజసూయ యాగం తర్వాత అవభృత స్నానానంతరము ఉన్నటువంటి ముడివేయబడినటువంటి ఆ పాశములు ఏవైతే కాలం నాగులా పొసగుడుతున్నాయో ఆ ద్రౌపది యొక్క ఆ కేశపాశాన్ని ఈ నెత్తుడితోటి ముడివేస్తానని భీముడి యొక్క ప్రతిజ్ఞ. ఆ ప్రతిజ్ఞని నెరవేర్చాడు. పరమ దారుణంగా చంపాడు అంటారు. వీళ్ళు చేసినటువంటి దారుణ కృత్యాలు తక్కువ? ఈ లెక్కన కర్ణార్జునులకి ద్వంద్వ యుద్ధం జరిగింది. ఈ భయంకరమైన సన్నివేశం చూడగానే అందరికీ గుండెలు ఠారెత్తిపేట. ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోయారు. చప్పట్లు లేవు, సంబడాలు లేవు, ఏమీ లేవు, ధనుష్టంకారాలు లేవు. అయ్యో ఆహా అమ్మో దగ్గరగా వెళితే రెండో గుండె రుచి ఎలా ఉంటుందో చెప్తాడేమో అని ఎందుకైనా మంచి దూరంగా వెళ్ళారు. ఎవడు కూడా భీముడి ఉన్న పరిసర ప్రాంతాలకు కూడా వెళ్లకుండా. ఆ తర్వాత ఇక కర్ణుడికి అర్జునుడికి సంకుల సమరం జరిగింది ఘోరంగా. అది దేవతలందరూ కూడా దిక్కుల్లో నిలబడే దిక్పాలకులందరూ కూడా విస్తుపోయి ఆశ్చర్యంతో చూస్తున్నారట. ఆహా ఎంత బాగా చేస్తున్నారు యుద్ధం అని.
ఎందుకంటే నేర్పరులైన వాళ్ళు ఇద్దరు యుద్ధం చేస్తున్నా, కొట్టుకుంటున్నా, బాగా చేస్తున్నా ఒక క్రమ పద్ధతిలో సాగేటటువంటిది మనకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. తర్వాత మనకు స్పృహ వస్తుంది. తర్వాత ఎవడో ఫోన్ చేస్తాడు 100 అప్పటికంతా అయిపోతుంది. ఎందుకంటే అప్పటికే 108 వచ్చి వెళ్ళిపోతుంది కాబట్టి. అంటే ఈ రకంగా మొత్తం కూడా అందరూ కూడా చూస్తుంటే ఆఖరికి ఇంకా కర్ణుడు గబగబా చెప్తాను, ఈ మధ్యలో ఈ శల్యుడికి చెప్పుకున్నట్టు, నా బాధ ఏమని చెప్పనయ్యా బాబు, నాకు పరశురాముడు ఇలాగ శాపం ఉంది, బ్రాహ్మణ శాపం ఉంది, అది ఉంది, భూదేవి శాపం ఉంది, ఆ శాపాలు ఈ శాపాలు అన్నీ ఉన్నాయని వాడికి చెప్పాట. మనం ఎప్పుడూ కూడా మనల్ని ఎద్దేవా చేసే వాళ్ళకి మన రహస్యాలు చెప్పకూడదు. మనకి బలం ఎంత బలమో మన బలహీనత అవతల వాడికి అంత బలం. వీడవన్నీ చెప్పగానే ఇన్ ఎడిషన్ టు దట్ అన్నట్టుగా వీడికి అదనంగా మరిన్ని శల్యుడికి వచ్చి, ఓహో నీకు ఆ శాపం ఉందా, పౌరుషమ్ము మునచే కోర మీసాలలో, కరుణశ్రీ గారు చెప్పారు, పౌరుషమ్ము మునచే కోర మీసాలలో ఏం లాభం, విప్రశాప లుప్త వీర్యుడు ఇతడు, విప్రశాపాలు బాగా తిన్నటువంటి వీరుడు, ఏం లాభం, అన్నీ ఉన్న అంగట్లో చేయని. అలాంటి వాడు కర్ణుడు. మహావీరుడే, మహారథకుడే, సహజ కవచ కుండల సంశోభితుడే, వరప్రసాది, నిర్తాన్నదాత, నిత్యత్యాగి, ఏ వేళనైనా సరే దానాలు చేయగలడు. ఇన్ని ఉన్నాయి. మహాస్నేహానికి విలువిస్తాడు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, దుర్యోధనుడికి కానీ, దుశ్శాసనుడికి కానీ, భీముడికి కానీ, అర్జునుడికి, వీళ్ళెవరికీ కూడా వ్యక్తిగతంగా గొప్ప చరిత్ర లేదు, తప్పుడు చరిత్ర లేదు. మహావీరుడు అంతే. దుర్యోధనుడు పరమ నీచుడు ఏ విధంగా చూసినప్పటికీ కూడా. కర్ణుడు అటు వెళ్ళడం వల్ల మాత్రమే అలా ఉన్నాడు. వ్యక్తిగతంగా అతను చూస్తే సచ్చీలుడు, ఆయనకున్న కీర్తి, ఆయన మీద వచ్చినన్ని కావ్యాలు, నండూరి వారి శీర్ణమేఖలు, అల్లాడ నారాయణరావు గారు కర్ణుడి వ్యక్తిత్వం గురించి రాసిన పుస్తకం, మహారథి కర్ణ ఏకపాత్ర, మహారథి కర్ణ నవల, నాటకం, కర్ణ త్యాగం గురించి చెప్పేది, దానవీర సూరకర్ణ కూడా, అది కూడా శీర్షిక అలాగే పెట్టుకున్నారు, చివరిన కర్ణ వచ్చేటట్టుగా. ఇలాగ కర్ణుడికి ఉన్న వ్యక్తిగతమైనటువంటి గొప్పదనం వల్ల అతను ఈనాటికి కూడా రాణిస్తున్నాడు. కానీ అతను చేసినవి ఏమిటి అంటే, ద్రౌపది వస్త్రాపహరణానికి తరుణి ఏ ఊరి కంటే నొక్క రుండ భర్త ఎగుటలగ్గు జోదంబున, నువ్వు బంధకివే, రావే బంధకి అంటాడు దుశ్శాసనుడు. ఎక్కడి నుంచి అన్నాడు? దుశ్శాసనుడికి ఎక్కడ ఊపు? దుర్యోధనుడు కాదు, కర్ణుడు. దుర్యోధనుడు కేవలం తొడే చూపాడు, కర్ణుడు మాటల్లో ఎడాపేడా చూపించాడు. తీసుకురండి దాన్ని అన్నాడు. నువ్వు 5గురికి భర్తవయ్యాక ఇంకా 6వ వాణిగా వాడిని వరించు అంటే అంటాడు. అంటే వరించిందా లేదా అని కాదు, కర్ణుడు ఆ ప్రస్తావన చేశాడా లేదా. అలాంటి దుష్ట ఆలోచనలు చేసినటువంటి వాడు. ఇలాగ ప్రతీది కూడా కర్ణుడి తలలోంచి చాలా దురాలోచనలు దుర్యోధనుడికి అందాయి. అలాగ ఇవ్వాలి అని ఆయన అనుకున్నాడు. ఎందుకంటే తను అక్కడ ఆశ్చర్యం పొందాడు కాబట్టి. ఇది అధర్మము అని తెలుసు కర్ణుడికి. అందుకే కృష్ణుడు అడిగినప్పుడు, కుంతి వరాలు అడిగినప్పుడు కృష్ణుడు చెప్తాడు, నేను 6వ భర్తగా వరించును సూతనందన అంటే, నువ్వు ఇది చెప్పకయ్యా, ఈ యుద్ధం జరుగుతుంది, పాండవులే గెలుస్తారు, ఎందుకంటే ఇది మహాయజ్ఞం, నువ్వే దీనికి కారకుడివి, కర్తవి, కర్మ, క్రియ, నామవాచకము అని భాషాభాగాలును మాకు తెలుసు. అంటే ఈ గ్రంథం పండుతుంది, ఈ వ్యాకరణం నీ వల్లే నడుస్తుంది, నువ్వు చక్రపాణి పాణినివి అని వెళ్ళిపో, నన్ను పిలవకు, నేను రాలేదు అన్నాడు. అందుకే యుద్ధం మొదలయ్యే ముందు కూడా రాజు పక్క నంగరాజు వీక్షించితే అంటారు కరుణశ్రీ గారు. ఇదేంటంటే యుద్ధానికి రానన్నాడు కదా అని చాలామంది పీకేసుకున్నారు. అంటే మన భీష్మపర్వంలో చెప్పారు రఘుకుమార్ గారు. ఆ ముందంతా కూడా ఊరికే మనం ఇప్పుడు అందరం ప్యాంటు షర్టు వేసుకొని సిద్ధంగా వచ్చినప్పుడు ఒకడెవడో హాయిగా లుంగితో ఇలా ఎగ్గట్టుకొని వస్తాడు. దాని అర్థం ఏంటంటే వీళ్ళకి పగల పెర్ఫార్మెన్స్, వాడికి రాత్రి నాటకం అనమాట. అంచేది ఇంకా అప్పుడు మేకప్ ఎప్పుడు అవ్వచ్చు కాబట్టి లుంగితో బయటకు వచ్చినట్టు. కర్ణుడు ఒకసారి అందరినీ చూద్దామని వచ్చాడు, అవన్నీ చూసి బాగుందన్నాడు, 10 రోజులు హాయిగా విశ్రాంతి తీసుకున్నాడు. ఆ తర్వాత చెలరేగాడు. ఇలాగా చెలరేగిపోతున్నటువంటి ఆ కర్ణుడిని చూసి అర్జునుడికి కూడా, కృష్ణుడికి కంగారు, అర్జునుడికి నిద్ర పట్టదు. ధర్మరాజుకి కన్ను మూసినా తెరిచినా, ఎవరినైనా సుయోధనుడు వీళ్ళందరూ కాదే, నా కళ్ళు తెరిచినా మూసినా పడుకున్నా, నేను ఏమైనా చేసినప్పటికీ కూడా తిన్నా విశ్రమించిన, అసలు వాడికి అతనికి ఎక్కడ మనస్థిరం, నాకు కర్ణుడే కనిపిస్తున్నాడు వాడిని చంపే ముందు. అర్జున కర్ణుని చంపే ముందు, వాడిని లేపే. కృష్ణ కర్ణుని చంపే. కర్ణుడు 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 అంటే కర్ణపుట భేదమైనటువంటి మాట ధర్మరాజుకి భరించలేడు. కానీ ఇంతకింత కూడా విచారిస్తాడు, వాడు తన అగ్రజుడు అని తెలిసినప్పుడు. అందుకని ఆ అర్జునుడు ఒక దశలో కర్ణుని చూసి, పట్టపగలింటి సూర్యుని పగిది కర్ణుడు ఉగ్రమూర్తి అయి వెలుగుచునున్నవాడు. పట్టపగలు సూర్యుడు ఎలా వెలుగుతాడో, 10 రోజుల యుద్ధంలో గ్రీష్మాడాపంతో భీష్మ పితామహుడు, ఆచార్యుడు కాదు, భీష్మ పితామహుడు ఎలాగ వెలిగాడో అలాగ కర్ణుడు 2 రోజుల యుద్ధంతో మహాతేజంతో ఉన్నాడు. వాడిని ఇప్పుడు చూస్తూ ఉంటే, మన రథం ఇప్పుడు మాధవ మరల నిమ్ము, మన రథాన్ని మీదుగా మళ్లించవయ్యా. ఇప్పుడు ఒక లోకోక్తి మనం నిత్యం జీవితంలో వాడుకునేది, బ్రతికి ఉండిన శుభముల బడయవచ్చు. బతికుంటే శుభాలు పొందుతాం, ఇంటికి వెళ్ళిపోదాం, వెళ్ళిపోయి గోంగూర పచ్చడి ఉల్లిపాయ వేసుకొని తినొచ్చు, పెరుగు అన్నం తినొచ్చు, పడుకొని తెల్లారు చేస్తే బాగుంటే బతికి బట్ట కడితే ఇంత ఏదో ఉల్లికారంతోటో లేకపోతే ఏ చట్నీతోటో ఇడ్లీ తినొచ్చు, ఇప్పటికి వెళ్ళిపోదాం అన్నాడు. ఇలాగా కర్ణపర్వాన్ని ఒక మహాప్రబంధంగా తీర్చిదిద్ది కర్ణవధని అత్యంత తేజోమంతంగాను
ఆ పడిపోయిన సైన్యాన్ని నవ్వుతూ పడిపోయి శిరస్సు తెగిపోయిన వాళ్ళు నవ్వుతూనే అలా ఉన్నట్టు, మొహాలు విషాదంగా పెట్టుకున్న వాళ్ళు అలాగే ఉన్నారు. పక్క సైనికుడితో వెటకారం ఆడుతున్నాడు, వెటకారపు మూతితోటే ఉన్నట్టు. తిక్కన గారి వర్ణన ఎలా పడిపోయారు. పీనుగుల పెంట అయిపోయిన చోట కూడా ఆయన చాలా సౌందర్యభరితంగా వర్ణించాడు. కర్ణవధను కూడా అంత సౌందర్యభరితంగా వర్ణించాడు. అలాగా కర్ణుడి మీదకి వెళ్ళి ఆఖరికి విప్రశాపం వల్ల అయితేనేమి ఆ కర్ణ రథచక్రం ఆ కూరుకుపోయింది. ఈ కూరుకుపోవడానికి ముందు అతను సర్పముఖాస్త్రం వేయడం, ప్రతిరోజు దాన్ని అర్జునుడి మీద వేయాలని కూడా మర్చిపోవడం. ఆఖరికి ఆనాడు వనగూడింది. వేస్తే అక్కడ ఉన్నది కృష్ణుడు. ఇది ఒక మాట, నాకెందుకయ్యా అస్త్రాలు గుర్తు రావట్లేదని గింజుకుపెట్టాడు కర్ణుడు శల్యుడితోటి. అప్పుడు అన్నట్టు అది స్ఫురించాలయ్యా అన్నట్టు. ఎట్లాగయ్యా, ఏమిటి స్ఫురణ? స్ఫురణ అన్నది ఇప్పుడు నీలమేఘశ్యాప రూపంలో ఉంటుందయ్యా. అది అర్జునుడి నొగల మీద ఉండి జెండాపై కవిరాజు ముందు సిత వాజిశ్రేణియం గుర్చి అని ఆ అరదాన్ని తోలుతూ ఉంటే అక్కడ అర్జునుడికి ఆ స్ఫూర్తి కలుగుతోంది. స్ఫురణ నీలమేఘశ్యామ రూపంలో ఉంది. నేను దిక్కుమాలిన కాలమేఘశ్యామ రూపంలో ఉన్నా, నా వల్ల నీకేం దొక్కుతుంది, నీ వల్ల నాకేం వస్తుంది అంటే నీకు స్ఫురణ లేదు, ఏమీ లేదు, రణము లేదు, స్ఫురణము లేదు, మరణము తప్ప. పద ఇంక నువ్వు ఇలాంటి ప్రశ్న నీకు, కృష్ణుడు ఉన్నాడు అక్కడ అని అంటే దుర్యోధనుడు ఆడిన మాటకి శల్యుడు ఏం పొంగిపోలేదు. తాను వాళ్ళిద్దరికన్నా గొప్పవాడని అతను భావించలేదు, ఇతను భావించి అతను కూర్చోబెట్టాడు. ఇదంతా జరగాలి కాబట్టి తాను ఒప్పుకున్నాడు. ఇది ప్రతిదీ కూడా జగన్నాటక సూత్రధారి ఆడించేటటువంటి నాటకమే. అందుకే ముందున ఆ కాలుడు శూలంతో వెళ్ళి అందరిని సంహరించేస్తుంటే ఆ విగత దేహాల మీద బాణాలు వేస్తున్నాడు అర్జునుడు. ఆ విశ్వరూపం నాడే చెప్తాడు కృష్ణుడు, చూడు నా ఉదరగోళంలో మొత్తం భీష్ముడు ద్రోణుడు వీళ్ళు అందరూ కూడా కలయి తిరుగుతున్నారు, వీళ్ళ మరణం ఎన్నడో అయిపోయింది, నువ్వు కేవలం శవాల్ని చంపుతావయ్యా, ఏముంది ఇది, వీళ్ళు అదే అవుతుంది ఆఖరికి అని అది ఆ విశ్వరూప సందర్శనప్పుడు కూడా చెబుతాడు. అంటే ఈ స్ఫురణ రూపంలో ఉన్నటువంటి ఆ కృష్ణుడి యొక్క సారథ్యంలో ఆఖరికి వెళ్ళగానే కర్ణుడి రథం ఇలా అయిపోతుంది. సర్పముఖాస్త్రం ప్రయోగించినప్పుడు అర్జునుడి రథాన్ని కిందకు దొక్కుతాడు, దాంతో కిరీటాన్ని భేదించుకుని వెళ్ళిపోతుంది. అది అంతవరకు అది కర్ణుడు వేసినటువంటి అస్త్రము మాత్రమే. ఆ తర్వాత అది పగతోటి పాము రూపాన్ని ధరించి తనంతట తానుగా అర్జునుడిని చంపడానికి వచ్చినప్పుడు దాన్ని చెదగొడి పడేస్తాడు పక్కన, ఒక 6 బాణాలతోటి దాన్ని వేసేస్తాడు, మొక్కలైపోతుంది. ఇంద్రశక్తి ఘటోత్కచుడికి అయిపోయింది. ఇలా ప్రతిదీ కూడా దైవప్రసాదితమైనవన్నీ కూడా తను దుర్వినియోగం చేసుకున్నాడు. సద్వినియోగం చేసుకోవాల్సిన పరిస్థితిలో ఇలా చేశాడు. అయినప్పటికీ కూడా కర్ణుడు పాపం అప్పటికీ ఆ రథచక్రం భూమిలోకి దాన్ని ఎత్తుకుంటున్నాడు. కొంచెం సాయం చేయవయ్యా అంటే మామూలుగా ఎవరూ లేకుండా మనం దిగి ఒక బండిని ఎత్తుకోవడమే కష్టం. దాని మీద నాలాంటి వాడు ఎవడో కూర్చొని ఎత్తి అన్నాడు అనుకోండి ఎలా ఉంటుంది, ముందు నన్ను ఎత్తారు కిందకి, ఎత్తియాలి, ఆ తర్వాత ఎత్తుతాడు. అలాగే వీడు దిగడు, ఆ నొగల మీద కూర్చొని అలా చూస్తున్నాడు చర్ణకోలా పట్టుకొని శల్యుడు. వీడు ఎత్తుతున్నాడు, కొన్ని పక్కకు మరణించవచ్చు కదా, మరణించడు. వాడు మరణించేవాడుకు వీడు మరణించడు. ఆఖరికి ఒక్క గడి ఆగు, నేను నీకు భయపడో కృష్ణుడికి భయపడో కాదు యుద్ధాన్ని విరమిస్తున్నది, రథచక్రం భూమిలో ఉండిపోయింది, తీయాలి, నాకు కొంచెం వ్యవధి ఇవ్వు, అప్పుడు వెయ్యి, నేను పోరాడదాం అన్నాడు. అంటే కృష్ణుడి వైపు ఇలా అర్జునుడు చూశాడు. చచ్చిన వీడికి 18 అధ్యాయాల గీత ఆరంభంలో బోధించక మళ్ళీ నేను బోధించాల్సి వస్తుంది, ఏమిట్రా బాబు అనుకున్నాడు కృష్ణుడు. అది కాదు అంటే లేదు వీడు ఏమిటి ఇలా చంపాలా, పాపం అధర్మయుద్ధం అవుతుందేమో అంటే ఎవడు అధర్మయుద్ధం చెయ్యక అన్నట్టుగా వీడేమో సంకేతాలు ఇస్తున్నాడు కర్ణుడు. అప్పుడు కృష్ణుడు అన్నట్టు, ఏదయ్యా అధర్మం కర్ణ, నువ్వు చేసిన అధర్మాలు కాదా అని అతను చేసినటువంటి ఒక్కొక్క అధర్మ ప్రచోదకమైనటువంటి అతను ఇచ్చిన సలహాలు సూచనలు, ద్రౌపదీ వస్త్రాపహరణం కానీ అభిమన్య వధ కానీ మొత్తం అంతా కూడా ఇంతకు ఈ కచ్చకు మూలమైనటువంటి కర్ణుడు, నువ్వు అలాంటి వాడివి, నిన్ను ఉపేక్షించేది లేదు అంచేది నిన్ను ఎందుకు చంపకూడదు అన్నాడు. అంటే పాప ఆ రథచక్రం నిస్సహాయంగా అలా ఉన్నాడు. అలా ఉండగానే ఒక్కసారి వినుము నరేంద్ర చెప్తున్నాడు సంజయుడు, అయ్యో కర్ణుని చంపేశాడా, ఎలా చంపాడు, కర్ణ మరణం, విప్రుడు అరివెన్ జమదగ్నిసుతుండు, ఇవన్నీ కూడా మనకి శాంతి పర్వంలో వచ్చేటటువంటివి. అటువంటి మరణానికి అంతమంది కారకులు నిజమే, కానీ ప్రపంచం అంతా కూడా అల్లకల్లోలం అయ్యేటట్టుగా, సూర్యచంద్రుడు కూడా తలకిందులు అయ్యేటట్టుగా ఒక మహా ధనుష్టంకారము ఈ నభోంతరాళాలని చీల్చుకుని వెళ్ళేలాగా ఒక మహా మారణ హోమాన్ని సృష్టించేటువంటి అస్త్రంతో ఒక్కసారి కర్ణుడి మెడ తెగవేయగానే ఈ వస్త్రాభరణాల యొక్క ఆ గలంగలన శబ్దం చేస్తూ మొండెం ఇటుపక్క తల అటుపక్క ఇలాగా పడడం ఏమిటి, అందులోంచి ఒక అద్భుతమైనటువంటి జ్యోతి అందరూ చూస్తుండగా సూర్యమండలంలో కలిసిపోయింది. కలిసిపోవడానికి ముందు కుంతికి ఎందుకో కుడికన్ను అదిరింది, రాధ కోడలికి కొంచెం కుంకుమ చెదిరింది, కర్ణుడి తల నేల వాలింది. ఒక్క మహాబింబము నిర్గత ప్రాయ రాధేయు నిజ కరముల కరుణ పెంపునంటుట కారణముగా పావన స్నానమునరింపబోవునట్టుల అపర జల నిధిలోనికి నరిగే వినుమా.
సూర్యుడు ఆ పడమటి దిక్కువైపు మైల స్నానానికి చేయాలా అన్నట్టుగా వెళ్ళిపోతున్నాడు. అప్పుడు అతను సూర్యుడు కాదు, మార్తాండు. మధ్యందిన మార్తాండు తప్పు. మార్తాండు వల్ల చెలరేగాడు తప్పు. మార్తాండు అంటే మృత్ అండం, అంటే అస్తమయ సూర్యుడికే మార్తాండ శబ్దం వాడాలి. ఇది విశేషంగా ఎవరైనా బిరుదులు గట్రా ఇస్తే పుచ్చేసుకోకండి. ఆ మార్తాండు మైల స్నానానికి వెడుతున్నట్టుగా పశ్చిమాభిముఖంగా అస్తమించేట. ఆ విధంగా కర్ణ మరణం జరిగింది. ఈ కర్ణ మరణం తర్వాత కుంతి గురించి వాటి గురించి వాళ్ళు ఇచ్చినటువంటి ఎవరెవరు నరుచేతను నా చేతను వరమడిగిన కుంతి చేత వాసవు చేతన్ ధర చేత శల్యు చేతను అరయంగా కర్ణుడిల్గే ఆర్వురచేతన్. ఈ 17 నాటి యుద్ధంలో కర్ణుడు చచ్చిపోవడానికి ఈ 6 కారణభూతులు అని ఒక చాటు ఉంది. అలాగే శాంతి పర్వంలో ఉంది. మనకి ప్రతి పర్వంలోనూ కర్ణ ప్రసక్తి లేకుండా ఉండదు. ఇంచుమించు వాళ్ళు ఎక్కడ కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం కానీ, తర్వాత ద్రౌపది స్వయంవరంలో కానీ ఎక్కడ చూసినా కర్ణ ప్రస్తావన. ఎందుకంటే కర్ణుడు బహిప్రాణము, అంతఃశరీరము దుర్యోధనుడికి. దుర్యోధనుడు కూడా కర్ణుడికి అంతే. ఆ రకంగా కర్ణ వధ జరిగింది. ఆ తర్వాత చాలా విచారిస్తాడు ధర్మరాజు. కానీ విచారించడానికన్నా ముందు ధర్మరాజులో ఉండేటటువంటి ఆ భయం ఎప్పుడు తీరిందంటే కర్ణుడు చచ్చిపోయాడు అని చెప్పినంత మాత్రాన తీరలేదు. రాత్రి అయిపోయిందిగా, సూర్యాస్తమయం అయిపోయింది, కర్ణాస్తమయం అయిపోయింది. శిబిరానికి వచ్చారు. శిబిరానికి వచ్చి చెప్పగానే కర్ణుడు పోవడంతో కర్ణపర్వం అయిపోయింది. ఆ మాటతో ధర్మరాజుకి కర్ణపర్వం అయిపోయింది. కానీ అతనికి నేత్రపర్వం కూడా కావాలి. అందుకని ఏం చేశాడంటే చచ్చిపోయాడా, నిజమా, నేను నమ్మను. చనిపోయాడయా, ఈ చేతులతోటే నేను చంపేశాను, లేదు, చూస్తావా, సరే అని ఆ చూస్తే కానీ ధర్మరాజు ఆగడా. అందుకైతే కాగడా అని కాగడాలు పట్టుకో అందరూ యుద్ధరంగానికి వెళితే విగత జీవి అయి తలో పక్క మొండెం పక్కన ప్రాణము లేనటువంటి కర్ణ పార్థివ శరీరాన్ని చూసి కానీ ధర్మరాజు కళ్ళు చల్లబడలేదు, గుండె తిరిగి కొట్టుకోవడం మొదలెట్టలేదు, బీపీ నార్మల్కి రాలేదు. అప్పటిదాకా భయం. కర్ణుడు 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 అని ఎవరికి భయపడలేదు. వాళ్ళు కృష్ణుడికి భయపడ్డారు, అర్జునుడికి కొంచెం భయపడితే భయపడ్డారేమో. కానీ అలాంటి కర్ణుడు అలాగ చనిపోవడాన్ని చూసి ఆనందించి ఆ తర్వాత వెళ్ళి హాయిగా విశ్రాంతి తీసుకున్నాడు. ఇది సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పినటువంటి శ్రీమదాంధ్ర మహాభారతంలోని కర్ణపర్వము. నా ఓపినంత మేరకు నేనేదో ఒక చిన్నపాటి శ్రమ చేసుకుని కొద్దిపాటి శక్తితో మీకు అందరికీ తెలిసిన విషయాన్నే నాకు అప్పచెప్పారు. కాబట్టి దీని ఒక గురుతర బాధ్యతగా, ఆ వజ్రముఖి అన్న పురుగు దొలిచేస్తున్నప్పుడు కర్ణుడు చూపించిన ఓపిక ఉందే, శిష్యుడికి ఉండాల్సినటువంటి సహన శక్తి, అది ధర్మానిక అధర్మానిక అస్త్రం సంపాదించాడు అన్నది అది వేరే సంగతి. మరొకడైతే పురుగుని గురువుకు వదిలేసి తాను పక్కకు తప్పుకుంటాడు. కానీ కర్ణుడు అలా చేయలేదు. అంచేత ఈ ఉపాధ్యాయ దినోత్సవం నాడు అతను ఎప్పుడు గురువుల్ని నిందించలేదు. గురువులు శాపాలు ఇచ్చారు కదా అని వాళ్ళని ఏమీ అనలేదు. ఈరోజు ఒకటి కొట్టగానే బయట వెంటనే ఒక 2 కత్తి కానీ సీసా కానీ, కత్తి అయితే పొడి చేయడానికి, సీసాలో యాసిడ్ ఉంటుంది కాబట్టి మాస్టర్ మీద జల్లిస్తే ఆ దిక్కుమాల మాస్టర్ పోతాడని ఒక భ్రమ. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒక ఆదర్శం తీసుకోవాలి. ఏమిటంటే ఇలాంటి బాధలు భరించి విద్యని సాధించాడు. కర్ణుడిలో ఉన్న గొప్ప లక్షణాలు, కర్ణుడి మీద వచ్చినటువంటి వ్యక్తిత్వం మీద వచ్చినటువంటి కావ్యాలు మరి ఇంకా ఎవరి మీద కూడా రాలేదు. కృష్ణుడు ఆయన అతిమానుష స్వరూపుడు వచ్చే. ఇది ఈ కర్ణపర్వం. దీన్ని మీరు ఇంతవరకు ఓపికగా విన్నందుకు అవకాశం ఇచ్చిన లలిత పీఠం వారికి, ఈ మహోత్సవ వేదిక వారికి, ముఖ్యంగా మా తల్లి కోలవెన్ను మలయవాసిని గారికి, ఈనాడు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ప్రముఖ చర్మవ్యాధి నిపుణులు డాక్టర్ గండికోట రఘురామారావు గారికి, పెద్దలకి కృతజ్ఞతాభివందనాలతో స్వస్తి. 15 రోజులు యుద్ధం అయిపోయింది, ఒక్క ఆయుధం కూడా కనపడలేదు. అసలు ఏం వాడారు యుద్ధంలో మనకేం తెలియలేదు అనుకున్నాం. మనం ఎన్ని ఆయుధాలు వాడారో, ఎన్ని రకాల ఆయుధాలు ఉన్నాయో అన్నీ చూపించారు రాంభట్ల. తిక్కన గారికి కవితా శైలిని గురించి చెప్తూ తిక్కన నాటకీయంగా రాస్తాడు అని ఒక మాట ఉంది. ఆయన ఏది రాసినా ఆయన మనం చదువుతున్నప్పుడు నాటకం చూస్తున్న అనుభూతి మనకు కలుగుతుందని. సరిగ్గా తిక్కన గారి మాట, తిక్కన గారి శైలి మీరందరూ దర్శించారు. కాబట్టి ఇంకెంతకంటే చెప్పవలసిందేం లేదు. చాలా చక్కగా మాట్లాడిన నృసింహ సభకి అభినందనలు.